ఎందుకు భార్యాభర్తల మధ్యన అంత ఇష్టంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా కలిసి ఉండటం లేదు. అలా అని చెప్పి పేరెంట్స్ చూసినటువంటి మ్యాచెస్ కూడా అది కూడా కలిసి ఉండట్లేదు. ఎందుకు వాళ్ళిద్దరి మధ్యన అంత ఎక్కువ భేదాలు వస్తున్నాయి? అంటే ఇక్కడ వివాహాన్ని తల్లిదండ్రులు వ్యాపార వస్తువుగా చూడటం స్టార్ట్ చేసిన దగ్గర నుంచే ఈ డివోర్స్కి ఎక్కువైపోతుంది. అంటే వాళ్ళిద్దరి మధ్యన ఎక్కువగా సెక్షువల్ రిలేషన్షిప్ సరిగ్గా లేకపోవటం వల్ల విడిపోతున్నారా? అంటే సెక్స్ లేకపోవటం వల్ల అని కాదు. అంటే సెక్స్ అనేది ఒక 10 minutes దాని గురించి కూడా మనం మాట్లాడడానికి భయపడతాం. ఈ ప్రపంచాన్ని ముందుకు నడిపించేది ఏంటి? సో వాళ్ళకి ఒక పాన్ చూడాలనే ఒక ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ చేస్తూ ఉంటారు. ఫ్రెండ్స్ ద్వారా కావచ్చు, వాళ్ళకి రావచ్చు అక్కడ ఉన్న హార్మోన్స్ దీనివల్ల. సో అలాంటప్పుడు ఆ రియాక్షన్ వల్ల వీళ్ళ మీద ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది? అంటే పూర్వం నాన్న పాన్ చూడాల్సిన అవసరం ఉండేది కాదు. ఎందుకంటే కాబట్టి ఈ పాన్ చూడడం అనేది చాలామంది అనుకుంటారు ఏం పర్వాలేదు, హ్యాపీగా ముందుకెళ్తామని అనుకుంటాం. కానీ కాదు. చిన్నప్పటి నుంచి ఇలా చూసిన పేరెంట్స్ అక్కడ సరిగా గైడ్ చేయకపోయినా, ఎందుకంటే పేరెంట్స్ కూడా చాలామంది వాళ్ళకి తెలియని మిడిమిడి జ్ఞానంతో చెప్పేస్తుంటారు. బట్ అప్పుడు అంటే ఇప్పుడు పూర్వం పెద్దవాళ్ళు చెప్పేవారు, ఇప్పుడు ఆ పెద్దవాళ్ళని ఎవరు అడగట్లేదు. కాబట్టి మనకున్నది ఎవరు? డాక్టర్స్. సో వాళ్ళని అడిగితే ఇక చైల్డ్ అబ్యూస్ విషయానికి వచ్చేటప్పుడు, ఈ చైల్డ్ అబ్యూస్ జరిగిన పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు నలుగురిలో నవ్వుతున్నట్టు నార్మల్గా కనిపిస్తున్నా కూడా వాళ్ళ లోపట యాంగ్జైటీ కానివ్వండి, భయం కానివ్వండి అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది. వాళ్ళ పెద్దనాన్న కొడుకే ఉమ్మడి ఫ్యామిలీస్ ఈ పిల్లల్ని ఏడిపిస్తూ ఉంటే తల్లికి చెప్పినా పెద్దమ్మకి చెప్పినా ఏం లేదు, వాడు ఏదో క్యాజువల్గా అన్నాడు. హాయ్, వెల్కమ్ టు హెల్దీ టాక్స్ విత్ సుజీ. వ్యూవర్స్, మనందరం జీవిస్తున్నటువంటి ఈ ప్రస్తుత రోజుల్లోని మనందరి కుటుంబాల్లో కావచ్చు, మన ఇంట్లో కావచ్చు, అందరూ చర్చించుకుంటున్నటువంటి కొన్ని విషయాలు అయితే ఉన్నాయి. అవే పేరెంటింగ్లో వచ్చేటువంటి కష్టాలు, లేదంటే చైల్డ్ అబ్యూస్ అండ్ పిల్లలు పాన్కి ఎక్స్పోజ్డ్ అవ్వటం, ఇట్లా చాలా విషయాలు ఉన్నాయి. ఇవన్నీ మాట్లాడటానికి చాలామంది ఇబ్బంది పడుతున్నటువంటి విషయాలు అయినప్పటికీ కూడా మాట్లాడటానికి కొంత సిగ్గు కూడా పడుతూ ఉంటారు, షేర్ చేసుకోవడానికి కూడా సిగ్గు పడుతూ ఉంటుంటారు. సో ఈ విషయాలన్నీ కూడా ఇవాళ ఈ పోడ్కాస్ట్లోని మనము మాట్లాడేద్దాం. సో మనతోటి ఈ విషయాలన్నీ కూడా చర్చించేందుకు మనతో పాటు ఉన్నారు సైకాలజిస్ట్ అండ్ సైకోథెరపిస్ట్ పద్మా కమలాకర్ గారు మనతో పాటు ఉన్నారు. సో మ్యామ్తో మాట్లాడేద్దాం. హలో మ్యామ్. హాయ్ నాన్న. మ్యామ్, ఫస్ట్ నేను మీతో ఈ పోడ్కాస్ట్లో చర్చించాలి అని అనుకున్నటువంటి ఆ టాపిక్ ఏంటి అని అంటే, సో నవేడేస్ మనం చూసుకుంటే పెళ్ళిళ్ళు అందరూ చేసుకుంటున్నారు, చాలా గ్రాండ్గా చేసుకుంటున్నారు. మళ్ళీ పూర్వకాలంలో చేసుకునే విధంగా 5 రోజుల పెళ్ళిళ్ళని 10 రోజులన్నీ చాలా గ్రాండ్గా చేసుకుంటున్నారు. ఆ పెళ్ళికి ఎంత ఖర్చు పెడుతున్నారో కూడా చెప్పలేం. సో అంత గ్రాండ్గా చేసుకున్న పెళ్ళి మళ్ళీ 3 రోజులకే పెటాకులు అన్నట్టుగా అయిపోతుంది. చాలా వేగంగా కూడా విడిపోతున్నారు. ఎందుకు భార్యాభర్తల మధ్యన అంత ఇష్టంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా కలిసి ఉండటం లేదు. అలా అని చెప్పి పేరెంట్స్ చూసినటువంటి మ్యాచెస్ కూడా అది కూడా కలిసి ఉండట్లేదు. ఎందుకు వాళ్ళిద్దరి మధ్యన అంత ఎక్కువ భేదాలు వస్తున్నాయి? అంటే ఇప్పుడు వివాహ వ్యవస్థ అనేది వ్యాపారం అయిపోయింది. ఓకేమ్మా. అంటే గ్రాండ్గా చేస్తున్నారు, కొన్ని కోట్లు ఖర్చు పెట్టి చేస్తున్నారు. ఈరోజు కూడా ఏదో పేపర్లో వచ్చింది, ప్లేట్కి 6,000 అంట. అంటే 6 కోట్లు ఖర్చు పెట్టి ఓన్లీ ఫుడ్కి. అంటే చాలా గ్రాండ్గా చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నాం? ఎదుటివాడికి చూపించుకోవటం కోసం. అంతే తప్పించి నేను హ్యాపీగా ఉన్నానా లేదా అనేది చూడట్లేదు. అక్కడి నుంచే డిస్టర్బెన్స్ స్టార్ట్ అవుతుంది. అంటే ఇక్కడ వివాహాన్ని తల్లిదండ్రులు వ్యాపార వస్తువుగా చూడటం స్టార్ట్ చేసిన దగ్గర నుంచే ఈ డివోర్స్కి ఎక్కువైపోతుంది. బట్ అసలు ఇది వివాహం చెయ్యాలి, ఈ ప్రపంచం ముందుకెళ్ళాలి అన్న ఒక కుటుంబ వ్యవస్థ అనేది ఉండాలి. బట్ ఆ కుటుంబ వ్యవస్థలో ఏది ముఖ్యం? సెక్స్ అనేది చాలా అవసరం. అది ప్రెజెంట్గా ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన ఉంటే హ్యాపీగా ముందుకెళ్ళిపోతుంది. ఎందుకంటే ఒక జీవం బయటికి రావాలి కదా. కానీ అది ఉండట్లేదు. ఏదో గ్రాండ్గా చేసేసాము, అరే అందరూ మనం మెచ్చుకున్నారు, భలే పెట్టారు ఫుడ్, భలే రెడీ, అసలు మండపం చాలా బాగుంది, ఇవే చూస్తున్నారు. అంటే హైప్ చేస్తున్నారు తప్పించి అరే వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉంటున్నారా లేదా అనేది చూస్తున్నారు అంటే ఏ పేరెంట్స్ చూడట్లేదు. అందుకే మ్యారేజ్ అయిన తర్వాత చిన్న చిన్న విషయాలకే డిస్టర్బెన్స్ క్రియేట్ అయిపోతుంది. అది ఎక్కడి నుంచి? అగో మీ అమ్మ అలా అంది, మీ నాన్న ఇలా అన్నాడు, పెళ్లి రోజు ఇలా చేశారు, అంత గ్రాండ్గా చేసినా కానీ
అంటే ఇక్కడ అంటే ఏం ఇందులో పేరెంట్స్ ఆలోచిస్తున్నారు? పాత్ర ఎంత వరకు ఉంటుంది అని ఇద్దరు వైపు అదేనా నుంచి కూడా ఇప్పుడు parents ఇక్కడ పాత్ర. ఎంతవరకు ఆలోచిస్తున్నారు? వాళ్ళిద్దరు బాగున్నారని ఆలోచిస్తున్నారా? లేదు కదా. అక్కడ అది బాగా చేయలేదు, ఇక్కడ ఇది బాగా చేయలేదు, మాకు ఇది పెట్టలేదు, ఇవే ఉంటున్నాయి. ఉమ్, లేదా మా ఆడబడుచుకి ఇది పెట్టలేదు అంటున్నారు. కాబట్టి ఇక్కడ పేరెంట్స్ ఒకటే ఆలోచించాలి. ఓకే, పెళ్లి చేయండి, ఓకే, మీకున్న దాంట్లో నిజంగా అప్పులు చేసి కూడా చేస్తున్నారు మిడిల్ క్లాస్ వాళ్ళు. అవును. తర్వాత ఒకరిని చూసి ఒకరు. తర్వాత ఈ లోపల డివోర్స్కి వెళ్ళిపోతున్నారు. ఈ అప్పులు తీరట్లేదు, మళ్ళీ కోర్టుల చుట్టూ తిరగడాలి. ఇది సరిపోతుంది. అది అవసరమా? ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే ఈ జీవి ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత లైఫ్ ఒకటే. ఉమ్, ఆ ఉన్న ఒక్క లైఫ్ని మనం హ్యాపీగా ముందుకు తీసుకెళ్తున్నామంటే లేదు. అంటే వాళ్ళిద్దరి మధ్యన ఎక్కువగా సెక్షువల్ రిలేషన్షిప్ సరిగ్గా లేకపోవటం వల్ల విడిపోతున్నారా, లేకపోతే చిన్న చిన్న మాటలకి వాళ్ళు ఆడుకున్నటువంటి పేరెంట్స్ కూడా వాళ్ళ సపోర్టింగ్ సరిగ్గా లేకపోవటం వల్ల కూడా విడిపోతున్నారా? ఏది ఎక్కువగా ప్రభావితం చేస్తుంది? అంటే మీరు అన్నారు అంటే సెక్స్ లేకపోవటం వల్ల అనేది కాదు. అంటే సెక్స్ అనేది ఒక 10 మినిట్స్, ఓకే, దాని గురించి కూడా మనం మాట్లాడడానికి భయపడతాం. అఫ్ కోర్స్. ఓకే, ఈ ప్రపంచాన్ని ముందుకు నడిపించేది ఏంటి? సెక్సే. ఎందుకంటే మనం భూమి మీదకి రావడానికి అంటే అప్పట్లో యుద్ధాలు జరిగినా, రక్తపాతాలు జరిగినా, రాజ్యాలు విడిపోయినా ఈ సెక్స్ గురించి. యా. ఓకే, రక్తపాతాలు ఒక ఇద్దరి మధ్యన కొట్టుకుంటారు, రక్తం కారుతుంది, ఒకటి ప్రాణం పోతుంది. కానీ ఇక్కడ ఇద్దరు కలిస్తే ఒక జీవం పుడుతుంది. అంత అద్భుతమైన సెక్స్. కానీ దాన్ని మనం గుప్పటి ముడిచేసి ఇదొక దెయ్యం భూతం, ఇది ఒక బూతు అనే వేలో మనం క్రియేట్ చేస్తున్నాం. కానీ మీరు అబ్జర్వ్ చేయండి, పూర్వమే గుళ్ళ చుట్టూ బొమ్మలు ఉండేవి, సెక్స్ బొమ్మలు ఉండేవి. అంటే దేవుడి దగ్గర ఎందుకు పెట్టారు అవి? అంటే అది పవిత్రమైందే కదా, అంటే మనం చెప్పాలనే కదా. కానీ మనం చెప్తున్నామా? పీరియడ్స్ వస్తున్నాయంటేనే పిల్లలకి చెప్పట్లేదు, మాట్లాడక అంటాం. ఒక పిల్లవాడు ఏదైనా అడిగితే నువ్వు నోరు మూసుకోపో, ఇప్పుడు నీకు అవసరం లేదు అంటాం. వాడికి ఎందుకు అవసరం లేదు? వాడి బాడీ పార్ట్స్ ఏంటి వాడికి తెలియకపోతే ఎలా? అది తెలియజేస్తున్నామంటే తెలియచేయట్లేదు. అక్కడి నుంచే సమస్యలు స్టార్ట్ అవుతాయి. ఓకే, మీరు ఇందాక అన్నారు అంటే సెక్స్ గురించి అసలు తెలియక విడిపోతున్నారా లేదా అనేది. కానీ అది కూడా కొన్ని విషయాలు ఉన్నాయి. ఎందుకంటే ఒక కేసులో వాళ్ళు హ్యాపీగా పెళ్లి చేసుకున్నారు, 1 year బాగా ఉన్నారు, 3 years సరిగ్గా లేరు. 3 years నుంచి వాళ్ళిద్దరి మధ్యన సెక్స్ రిలేషనే లేదు. 1 year అయితే బాగున్నారు. బట్ ఎందుకని అబ్జర్వ్ చేసినప్పుడు ఫస్ట్ క్యాజువల్గా అంటే అమ్మాయి డిస్టర్బ్ చేస్తుందా ఏంటని. కానీ ఒకసారి ఏదో గొడవ జరిగితే అమ్మాయి గట్టిగా అరవటం అది చేసింది. అరవటం చేస్తే ఇంకా అప్పటి నుంచి ఆ అబ్బాయి అమ్మాయిని టచ్ చేయాలి. ఏంటని అబ్జర్వ్ చేసి చిన్నతనంలో అంటే తను చిన్నతనంలోకి తీసుకెళ్తున్నప్పుడు తను భయపడిపోయి బయటకు వచ్చేసేవాడు. అంటే ఏంటని అబ్జర్వ్ చేసినప్పుడు చిన్నతనంలో మదరు గట్టిగా అరవటం చేయటం చేసేది. దేనికి? ఏ విషయం? ఏ చిన్న విషయానికైనా. ఓకే. అరిచేసేటప్పటికి ఒక లేడీ అరుస్తుంది అనగానే ఈ అబ్బాయి భయపడిపోతాడు. అది ఇక్కడ ఒక వైఫ్ చేసేటప్పటికి ఆ భయం ఉండిపోయి తను అసలు భార్యని టచ్ చేయాలి. ఇలాగే ఇంకో కేసు, నైటు నువ్వు మధ్యాహ్నం సరిగ్గా అన్నం తినలేదు అందుకే అంతే, ఆ ఒక్క మాట అంతే. అంత చిన్న విషయానికి జరుగుతుందా? అంతే, ఇంకా అబ్బాయి దగ్గరికి వెళ్ళటం మానేశాడు. బట్ కానీ అక్కడ ఆ అబ్బాయి భావం వేరు, ఇక్కడ ఈ అమ్మాయి అర్థం చేసుకుంది వేరు. ఏంటంటే నేను అబ్జర్వ్ చేసిన తర్వాత ఆ అమ్మాయి ఏంటంటే తను ఏంటంటే నైట్ సరిగ్గా పడుకోవట్లేదని చెప్పి, అరే నువ్వు మధ్యాహ్నం శుభ్రంగా తినుంటే హ్యాపీగా పడుకునేవాడు కదా అనే మాటతో అనుకొని అలా అంది అంతే. ఈ విషయం అని అమ్మాయి అనలా, అసలు దీని గురించి అమ్మాయి అసలు పట్టించుకోలే. కానీ తనేంటంటే కాస్త వీక్గా ఉండి పడుకున్నాను కదా అందుకే నా భార్య అందేమో, నేను తన దగ్గరికి వెళ్ళలేదు కదా అని ఈ అబ్బాయి అనుకున్నాడు. అంటే ఇక్కడ ఆ అబ్బాయి భావం వేరు, ఈ అమ్మాయి అర్థం చేసుకున్నది వేరు. చూసారు, అది చాలా సున్నితంగా అదే ఇక్కడ ఏంటంటే జెంట్స్ విషయంలో సెక్స్ అనేది చాలా సెన్సిటివ్. నాన్న లేడీ విషయంలో అది పెద్ద ఏం ప్రాబ్లం ఉండదు. దాంతో ఈ 2 మీరు సంఘటనలు అబ్జర్వ్ చేయండి. అంటే కమ్యూనికేషన్ అనేది చాలా ప్రాపర్ గా ఉండాలి, ఎక్స్ప్రెస్ చేయగలగాలి. చాలా మంది చేయరు. ఎలా ఉంటుందంటే పెళ్ళైన తర్వాత భార్య రోజు నాకు పూలు తెస్తే బాగుండు మా ఆయన అనుకుంటుంది పాపం. ఇలాగే ఒక కేసు, పాపం రోజు అనుకుంటూనే ఉంటుంది. ఒకరోజు ఏమవుతుందంటే ఇంటికి వస్తాడు, ఏదో చిన్న విషయానికి పాపం విసుక్కుంటే అరే నేను అలా అంటున్నానని కదా తను నన్ను విసుక్కున్నాడు, అంటే నా మీద కోపం ఉంది కదని. కానీ అక్కడ విషయం అది కాదు. ఇంట్లో అక్కడ బాసు ఆఫీస్లో తిట్టాడు వర్క్ విషయంలో, కానీ చాలా బాగా చేశాడు అతను.
బాగా చేసినా కానీ తిట్టాడు. బట్ తర్వాత ఇంకొకళ్ళు ఎవరితో చెప్పాడు ఆ వర్క్ బాగుందని, కానీ తినతో చెప్పలేకపోయాడు. ఆ స్ట్రెస్, ఆ యాంగ్జైటీ ఎక్కువైపోయి ఇంటికొచ్చాడు. ఇంటికొచ్చేటప్పటికి ఈ అమ్మాయి ఏదో చిన్న విషయం అడిగేటప్పటికి గట్టిగా కసురుకోవడం, తిట్టడం చేశాడు. అంతే. అదిగో నేను అంటే ఉదయం కూడా చెప్పిందన్నమాట, మల్లెపూలు తీసుకురా ఈవినింగ్ వచ్చేటప్పుడు అని. అంటే నేను తేలేదు, తను తేలేదని నేను కోప్పడతానని చెప్పేసి ముందే తను నన్ను తిట్టేస్తున్నాడు అని వెళ్ళి ఈ అమ్మాయి అర్థం చేసుకుంది. అది అంటే ఇక్కడ అంటే లోపభూయిష్టమైన కమ్యూనికేషన్ ఉంటుంది. ఎప్పుడైతే ఎమోషన్ సరిగ్గా లేదో, కమ్యూనికేషన్ సరిగ్గా లేదో, అలాగే చిన్నతనంలో జరిగిన విషయాలు అంటే చిన్నప్పుడు కొంతమంది ఒక కేసులో అయితే వాళ్ళ ఫాదరు ఆ అబ్బాయి సెక్స్ గురించి అడిగితే కొట్టేసేవాడు బాగా. ఓకే. ఆ కొట్టడంతో ఈ అబ్బాయి పెళ్లి చేసేసుకున్నాడు. కానీ సెక్స్ అనేటప్పటికి దూరం వెళ్ళిపోయేవాడు. అంటే అదొక తప్పు అనే విషయంలో ఉన్నారు. అది తప్పు, నేను చేయకూడదు అనే ఫీలింగ్లో. ఆ అబ్బాయి మారడానికి 1 year పట్టింది. కౌన్సిలింగ్ ఇస్తే, ఎందుకంటే చాలా మంది అనుకుంటారు కౌన్సిలింగ్ ఒక సెషన్లో 2 sessions తగ్గిపోతున్నట్టు. ఏం కాదు. ఇప్పుడు ప్లేట్లో అన్నం పెడతాను నాన్న, సుజితకి అన్నం పెట్టాను, నేను చక్కటి బిర్యానీ చేసి ఇచ్చా, బాగుంది కదని మొత్తం ఒకేసారి తినేస్తుందా? ఎంత పడితే అది కొద్ది కొద్దిగానే తింటావు. చేత్తో తీసుకొని కొద్దిగానే కదా వెళ్తుంది, అంతేదో మొత్తం ఒకేసారి పెట్టుకో కదా. అంటే అలాగే మనలో కూడా, మన ఆలోచనలో కూడా చేంజెస్ రావాలి అంటే ఏదో ఒక సెషన్లో 2 sessionsలో 5 sessionsలో తగ్గిపోతుందంటే తగ్గదు. కొన్ని సెషన్స్ పడతాయి. ఓకేమ్మా, ఒక్కొక్కసారి 20 పట్టచ్చు, 30 పట్టచ్చు. చెప్తున్నా ఆ అబ్బాయి మారడానికి అంటే వాళ్ళ ఫాదర్ కొట్టిన ఆ తిట్లు కానీ కొట్టడం కానీ ఆ అబ్బాయి మైండ్లో బలంగా ఉండిపోయినాయి. ఆ అమ్మాయి డివోర్స్కి వెళ్ళిపోతానది, నాకు వద్దు వీడు అని. కానీ ఆ అబ్బాయి చిన్నతనంలో జరిగింది ఈ అమ్మాయి అర్థం చేసుకోగలిగిందా? లేదు కదా. తనకి తెలియదు అలా జరుగుతుంది అని చెప్పేసి. దాంతో అంటే ఇప్పుడు జనరల్లీ ఇప్పుడు ఒక 13-14 years ఏజ్ వచ్చేటప్పుడు, అదే జస్ట్ టీనేజ్లోకి వస్తుండే టైంలో, సో వాళ్ళకి ఒక పాన్ చూడాలనే ఒక ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ చేస్తూ ఉంటారు. ఫ్రెండ్స్ ద్వారా కావచ్చు, వాళ్ళకి రావచ్చు, అక్కడ ఉన్న హార్మోన్స్ దీనివల్ల. సో చూసేటప్పుడు ఆటోమేటిక్గా తల్లిదండ్రులు దాన్ని అబ్జర్వ్ చేస్తే వాళ్ళు ఖచ్చితంగా అది తప్పు అనే దృష్టితోనే కదా చూసి వాళ్ళని మందలించడం జరుగుతుంది, పనిష్ చేయడం జరుగుతుంది. సో అలాంటప్పుడు ఆ రియాక్షన్ వల్ల వీళ్ళ మీద ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది? ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇలాంటి ఎఫెక్టే ఉండొచ్చా వాళ్ళకి ఫ్యూచర్? వెరీ గుడ్, నిజంగా. ఎందుకంటే అంటే పూర్వం నాన్న పాన్ చూడాల్సిన అవసరం ఉండేది కాదు. ఎందుకంటే అబ్బాయికి అయితే తాతలు, బాబాయిలు, మామయ్యలు చెప్పేవారు. మీరు చెప్పరు అని అనకండి. పూర్వం తాతలను అడగండి, తండ్రులను అడగండి, అవును మా బాబాయ్ చెప్పేవాడు, మా తాత చెప్పేవాడు అనేవారు. అమ్మాయిలను అడగండి, అమ్మమ్మలు చెప్పేవారు, అత్తలు చెప్పేవారు, పిన్నులు చెప్పేవారు. కానీ ఇప్పుడు ఎవరు ఏమీ చెప్పట్లా. ఎవరు పిల్లలు ఏం అడిగినా సరే, నీకెందుకు అవసరం లేదు, నువ్వు వెళ్ళిపో, ఇప్పుడేంటి నీకు, నీ వయసు వచ్చాక చూద్దాంలేండి. ఎప్పుడు వయసు వస్తుంది? ఇప్పుడు 6 yearsకే మెచ్యూర్ అయిపోతున్నారు. అంటే వాళ్ళు చాలా ఫాస్ట్గా గ్రోత్ పెరుగుతుంది. కాబట్టి వాళ్ళకి తెలుస్తుంది కదా, అరే నా బాడీలో చేంజెస్ వస్తున్నాయి ఏంటి అనేది ఒక టెన్షన్ ఉంటుంది, ఆతృత ఉంటుంది, తెలుసుకోవాలని ఉంటుంది, దూకేయాలని ఉంటుంది. ఆ టైంలో సేమ్ పియర్ ప్రెషర్ ఉన్నప్పుడు వీళ్ళకి ఏం తెలుసు, వాళ్ళకి అదే తెలుస్తుంది. ఇటు పేరెంట్స్ని అడిగితే నువ్వు నోర్మీ అంటారు. కాబట్టి అప్పుడు ఎటువైపు వెళ్తారు? ఇప్పుడు అవకాశం ఏంటి, చేతిలోకి వచ్చేసింది. సో దాని మీదకి వెళ్ళిపోతారు. అప్పుడు ఈ పాన్ చూస్తున్నప్పుడు పేరెంట్స్కి తెలిస్తే వెంటనే తిట్టడం, కొట్టడం చేస్తారు. ఎప్పుడైతే అలా చేశారో ఇంకా ఎక్కువ చూసేస్తుంటారు. కానీ అలా చిన్నతనం నుంచి ఓవర్గా చూసినప్పుడు కూడా సెక్స్ ఫీలింగ్స్ ఉండవు. సర్టెన్ ఏజ్ వచ్చేటప్పటికి ఇదేముందిలే క్యాజువల్ కదా. అందుకే ఈ మధ్యన చాలామంది కూడా జెంట్స్ని అడిగినప్పుడు పెళ్ళి అయిన తర్వాత ఏముందిలే పో అంటే అది ఒక ఇంట్రెస్ట్, ఆ హ్యాపీ అనేది పోతుంది. ఎందుకు పోతుందో తెలుసా? ఇక్కడ పేరెంట్స్ తిడుతూ ఉంటారు, దొంగచాటుగా చూస్తారు. ఎప్పుడైతే అలా దొంగచాటుగా చూసారో, ఏదో కాసేపు చూసేసాం, అలా చూస్తున్న కొద్దీ దాని మీద ఇంట్రెస్ట్ పోతుంది. ఒక హ్యాపీ అనేది ఉండదు. ఏదో క్యాజువల్గా రోజు తింటున్నాము అని ఎలా అనుకుంటామో ఇది కూడా అలాగే అనిపిస్తుంది. అంటే అది ఒక ఎడిక్షన్ లాగా ఏమైనా మారుతుందా? అంటే మారుతుంది, కొంతమందికి మారిపోతుంది. ఎందుకు మారుతుంది అంటే ప్రతి చిన్న విషయానికి పేరెంట్స్ విసుక్కుంటున్న కొద్దీ ఇక్కడ కాసేపు ఆనందం కోసం, తాత్కాలిక ఆనందం కోసం ఒక స్మోక్ ఎలాగా, డ్రింక్ ఎలాగా ఎడిక్ట్ అయిపోతామో, డ్రగ్స్కి ఎలా ఎడిక్ట్ అయిపోతామో దీనికి కూడా ఎడిక్ట్ అయిపోతారు పిల్లలు. అలా చూసి అందుకే చాలామంది జెంట్స్ మీరు అడగని 30-40 years వచ్చిన వాళ్ళు కూడా ఇంక ఇంట్లో వైఫ్ సరిగ్గా ఉండకపోతే ఇటువంటి వాటికి అలవాటు పడిపోతారు. అలవాటు పడినప్పుడు ఏమవుతుందంటే భార్య దగ్గరికి వచ్చినప్పుడు కోరికలు. కాబట్టి ఈ పాన్ చూడడం అనేది చాలామంది అనుకుంటారు ఏం పర్వాలేదు, హ్యాపీగా ముందుకెళ్తామని అనుకుంటాం, కానీ కాదు.
చిన్నప్పటి నుంచి ఇలా చూసిన పేరెంట్స్ అక్కడ సరిగా గైడ్ చేయకపోయినా, ఎందుకంటే పేరెంట్స్ కూడా చాలామంది వాళ్ళకి తెలిసి తెలియని మిడిమిడి జ్ఞానంతో చెప్పేస్తుంటారు. బట్ అప్పుడు అంటే ఇప్పుడు పూర్వం పెద్దవాళ్ళు చెప్పేవారు, ఇప్పుడు ఆ పెద్దవాళ్ళని ఎవరు అడగట్లేదు. కాబట్టి మనకున్నది ఎవరు? డాక్టర్స్. సో వాళ్ళని అడిగితే కొన్ని గైడ్ చేయగలుగుతారు. ఎప్పుడైతే అవి మనం పిల్లలకి చెప్పాలి. అంతే తప్పించి తిట్టేసి కొట్టేసి ఇది తప్పు, నువ్వు ఎప్పుడైతే తప్పు అన్నావో, ఎందుకంటే తండ్రి స్మోక్ చేస్తూ కొడుకుని తాగొద్దంటే పక్కకి వెళ్ళి తాగేస్తుంటాడు. ఇది కూడా అంతే కదా. సో కాబట్టి ఏంటి, ఏది మంచి ఏది చెడు అనేది మనం పిల్లలకి చెప్పాలి. సెక్స్ ఇప్పుడు అనేది తల్లిదండ్రులు అందరూ పిల్లలతో కూర్చొని అంత ఓపెన్ గా మాట్లాడలేకపోవచ్చు, చెప్పలేకపోవచ్చు. బట్ ఈ సెక్స్ కి సంబంధించి ఈ ఎడ్యుకేషన్ కూడా ఏ ఏజ్ నుంచి పిల్లలకి స్కూల్లో టీచ్ చేస్తే బెటర్ గా ఉంటుంది? 6 years నుంచి చెప్పాలి నాన్న. 6 years నుంచి Yes. ఎందుకంటే మెచ్యూర్ అయిపోతున్నారు. తొందరగా 6 years కి మెచ్యూర్ puberty అవుతున్నారు. వచ్చేస్తుంది. ఎర్లీ ప్యూబర్టీ ఆ. ఉంటుంది కాబట్టి. కాబట్టి అది కంపల్సరీ చెప్పాల్సింది. కాలేజీల్లో స్కూల్స్లో కంపల్సరీ గైడ్ చేస్తేనే. ఎందుకంటే ఇప్పుడు సుజిత నా చేతిలో ఏముందని నేను అడిగా, అడిగా, నువ్వేం చెప్పలేదు. కానీ నేను దాని గురించి తర్వాత నిన్ను అడగలేదు. కానీ నువ్వు వెళ్ళిపోయావు, ఇక్కడ షూట్ అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోయావు. ఇంకా అదే నువ్వు థింక్ చేస్తున్నావు, అరే ఏంటి నిజంగా అందులో ఏముంది ఏముంది నాకు అని. చెప్పలేదేంటి మేడము. అక్కడ నీకు స్ట్రెస్ స్టార్ట్ అవుతుంది. అదే నేను చెప్పేశాను అనుకో, ఓ సింతేనా, దీనికోసం ఇన్ని రోజులు నేను సఫర్ అయింది. కాబట్టి అదేంటనేది వాళ్ళకి గైడ్ చేయగలగాలి. గైడ్ చేస్తే, అరే నాన్న ఈ ఏజ్లో నీకు అవసరం, పెళ్ళయిన తర్వాత నీకు ఇది అవసరం అని పిల్లలకి మనం చెప్పగలిగితే. మీరు అనుకున్న మా చిన్నప్పుడు మేము ఏమన్నా అడిగితే పేరెంట్స్, అప్పట్లో యానిమల్ ఛానల్ అని ఒకటి ఉండేది. పిల్లలు ఎలా పుడతారు అప్పట్లోనే మాకు ఇంట్రెస్ట్. అప్పుడు నిజంగా అనకూడదు కానీ అప్పుడు అమ్మా నాన్న ఆటలు ఎక్కువ ఉండేవి చిన్నప్పుడు. అమ్మా నాన్న ఎలా ఉంటారు, పక్కన సో పడుకుంటారు. అది ఇలా జాయింట్ ఫ్యామిలీ ఉండేటప్పుడు ఎవరో ఒకరు హెల్ప్ చేస్తారు చెప్పడానికి, ఇవన్నీ చెప్పుకోవడానికి ఉంటున్నాయి. ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఉన్నాయి. సో ఎవరితో ఎవరు మాట్లాడుకునే అంత తీరిక లేదు, అంత అదే రాంగ్ నాన్న. చూడడానికి కూడా ఇప్పుడు observe న్యూక్లియర్ ఫ్యామిలీస్ చేయడానికి. కరెక్టే, ఎందుకంటే ఇద్దరు జాబ్స్ చేయాలి కాబట్టి అందరినీ చూడలేరు కాబట్టి. కానీ ఫంక్షన్స్ ఉన్నాయిగా, ఉమ్. కానీ వెళ్తున్నామా, తీసుకెళ్తున్నామా పిల్లల్ని, ఒక్కళ్ళు వెళ్ళి వచ్చేస్తున్నారు. ఆ ఫంక్షన్స్ ఎందుకు, మన కల్చర్ తెలియడం కోసం, మనం ఎలా ఉంటే బాగుంటుందో తెలియడం కోసం. అది తెలియచెప్పకపోవటం వల్లే ఇటువంటి సమస్యలు ఎక్కువైపోతున్నాయి, డివోర్స్ వరకు వెళ్ళిపోతున్నారు. అసలు ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా ఉండాలో తెలియటం లేదు. ఎందుకంటే వాడిని పెంచేస్తున్నాం, ఒక సర్టన్ ఏజ్ వరకు పెంచేస్తున్నాం, పెళ్లి చేస్తున్నాం, పంపిస్తున్నాం, అంతే. ఉమ్. ఒక ఎఫెక్షన్ ఉంటుందా, అసలు ఎలా ఉండాలి, ఎలా ఉంటే బాగుంటుంది, ఒక వైఫ్తో ఎలా ఉండాలి, ఒక హస్బెండ్తో ఎలా ఉండాలి అనేది తెలుపుతున్నామా వాళ్ళకి? లేదు కదా. లేదు. అక్కడి నుంచి డిస్టర్బెన్స్ స్టార్ట్ అవుతున్నాయి. పెళ్లి చేసి ఒక గదిలో పడేస్తున్నాం అంతే. ఉమ్. సమస్యలు ఎక్కడైనా ఉంటాయి. నువ్వు జాబ్ చేస్తున్నావు, ఒక చక్కటి ఛానల్లో జాబ్ చేస్తున్నావు, అక్కడ సమస్య లేదని చెప్పు నాకు. ఎక్కడైనా తప్పదు, ఇప్పుడు ఇక్కడ సమస్య నువ్వు పరిష్కరించుకుంటున్నావు కదా. కాబట్టి నీ భర్తతో నీకు వచ్చిన సమస్య నువ్వు ఎందుకు పరిష్కరించుకోలేకపోతున్నావు అంటే, బట్ ఇక్కడ నాకు శాలరీ రావట్లేదు. అక్కడ శాలరీ వస్తుంది కాబట్టి పరిష్కరించుకుంటారు. అది కాబట్టి, కానీ దానికని ఇది అవసరం. ఓకే, ఇది మన లైఫ్ ముందుకెళ్ళడానికి, మన హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయడం కోసం. ఎందుకంటే ఈ భూమి మీద పుట్టిన తర్వాత ఎవరో ఒకళ్ళ ప్రేమ అనేది మనకు కావాలి. ఆ ప్రేమ లేకపోతే జీవించలేం. సో కాబట్టి అది మనకి ఎక్కడ ఎక్కువ లభిస్తుందంటే పెళ్ళి అయిన తర్వాత ఒక హస్బెండ్ వైఫ్ వల్ల వస్తుంది. ఓకే, వాళ్ళిద్దరి మధ్యన, అంటే ఈ మధ్యన నేను ఎక్కువ సమస్యలను అబ్జర్వ్ చేసినప్పుడు చిన్నతనంలో జరిగిన సమస్యల వల్ల ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అవి వాళ్ళ మైండ్లో ట్రిగ్గర్ అవుతూనే ఉంటున్నాయి. అది ఒకరికొకరు అర్థం చేసుకోలేక డివోర్స్ వరకు వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఎప్పుడైనా కానీ ఒక సెక్స్ పరంగా కానివ్వండి, ఒక కమ్యూనికేషన్ ఎలా ఉంది ఏంటి అనేది ఇద్దరు ఒకళ్ళనొకళ్ళని అడిగి తెలుసుకుంటేనే బెటర్. థర్డ్ పర్సన్ వరకు వెళ్ళింది అంటే ఇంకా అయిపోయాం. రైట్. సో ఇప్పుడు పేరెంట్స్లోని ఇద్దరిలో ఎవరో ఒకరు సో ఏదో ఒక ఇల్లీగల్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుండేటప్పుడు అది పిల్లలు గనక ఒకవేళ చూసినట్లయితే సో వాళ్ళ మీద ఎటువంటి ప్రభావం ఉంటుంది, వాళ్ళ నిజ జీవితం పైన నెక్స్ట్ ఫ్యూచర్లోని ఎటువంటి ప్రభావం పడే అవకాశం ఉంటుంది? వెరీ గుడ్ నాన్న. ఇక్కడ ఒక మగాడు చేస్తే పిల్లల మీద తక్కువ ప్రభావం ఉంటుంది, ఒక ఆడది చేస్తే పిల్లల మీద ఎక్కువ ప్రభావం ఉంటుంది. ఎందుకంటే మన చిన్నప్పటి నుంచి రాజులు రాజ్యాలు అసలు 4000 సంవత్సరాల నుంచి చూస్తే మ్యాక్సిమం ఒక మగాడు ఒక 10 మంది భార్యలు అలా ఉండేవాడు. అంటే అది తప్పు కాదు అని మన సమాజం అలా ముందుకు తీసుకొచ్చింది. బట్ ఇప్పుడు తగ్గుతుంది.
ఇంకా ఒక మగాడు మారడానికి సైకాలజీ ప్రకారం 200 years పడుతుందంట. బట్ ఒక మగాడిని మనం అడిగినప్పుడు ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకున్నప్పుడు నాకు అది క్యాజువల్, అది నేను అది సీరియస్గా తీసుకోను, ఆ టైంకి నాకు కోరిక వచ్చింది వెళ్ళాను వచ్చేసాను అంతే అంటాడు. అంటే తను అక్కడ ఒక ఎఫెక్షన్గా తీసుకోడు ఇల్లీగల్ కాంటాక్ట్ మగాళ్ళలో ఉంటే. అదే ఆడదనుకో పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోతుంది. అంటే 90% అనుబంధాలని పెంచి పోషించేది ఆడది, ఓన్లీ 50% మాత్రమే మగాడు అనుబంధాలని పెంచి పోషిస్తాడు. బట్ అప్పుడు పిల్లల్లో ఈ భావం బలంగా పడుతుంది. మీరు ఎక్కడైనా చూడండి, ఒక తల్లి తప్పు చేస్తే చాలా చీదరించుకుంటారు, దగ్గరకు రానివ్వరు. అదే తండ్రి అయితే అసలు పట్టించుకోరు. అంటే కొంతమంది ఆడపిల్లల్లో కానీ మగపిల్లల్లో అయితే కాస్త ఉంటుంది, ఏ నాన్న మా నాన్న తప్పు చేశాడు అని కాస్త ఇది మెల్లగా డెవలప్ అయ్యి కొంతమంది పిల్లలు ఏం చేస్తారంటే పెళ్ళయ్యాక ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకుంటారు. కొంతమంది మగాళ్ళు పెట్టుకోరు, మా నాన్న తప్పు చేశాడు, మా అమ్మ ఎంత సఫర్ అయింది అని కొంతమంది ఆలోచిస్తారు. కొంతమంది అయితే మా నాన్న తప్పు చేశాడు, నేను తప్పు చేస్తే ఏంటి అనేవి ఇలా పెరుగుతూ ఉంటాయి. కాబట్టి ఏంటంటే ఇది ఒక వైఫ్ అండ్ హస్బెండ్ పిల్లల్ని మనం ఈ సమాజానికి ఒక మంచి పౌరులుగా తీసుకెళ్ళాలి అంటే సెక్స్ అనేది అవసరమే. బట్ అది ఎంతవరకు ఒక మంచి వేలో వెళ్తే మన పిల్లల్ని కాపాడిన వాళ్ళం అవుతామని ఇద్దరు ఆలోచించగలగాలి. ఎక్కడ తప్పు ఉంది, ఓకే నువ్వు బయటకు వెళ్తున్నావు ఏదో కాసేపు ఎంజాయ్, అదే నీ భార్య వెళ్తే నువ్వు ఊరుకుంటావా, యాక్సెప్ట్ చేస్తావా? తిడతాను చంపేస్తానంటారు. అంటే నువ్వు చేస్తే ఒకటి, భార్య చేస్తే ఒకటినా? అంటే ఆ వేలో ఆలోచించు. ఓకే ఆ క్షణంలో నీకు రావచ్చు, కానీ నీ పిల్లలు తప్పు చేస్తే నువ్వు యాక్సెప్ట్ చెయ్యవు, కాబట్టి నువ్వు కూడా తప్పు చేయకుండా ఉండడానికి ట్రై చేయి. రేపన్న రోజు నీ పిల్లలు బాగుండాలి అంటే నువ్వు ఎప్పుడైతే కరెక్ట్ వేలో ఓకే ఈ తప్పు జరిగింది ఇక మళ్ళీ చెయ్యను, మళ్ళీ ఆలోచన నాకు రాదు, దాన్ని సరిదిద్దుకోవడానికి ట్రై చేయి. రాదు నేను చెయ్యనని చెప్పొద్దు నాకు అక్కడ, బట్ ఎందుకు చేయకూడదు అనేది నువ్వు ఆలోచించు. అలా ఎప్పుడైతే ఆలోచించావో దీని నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది, నీ పిల్లల్ని రక్షించిన వాళ్ళు అవుతావు. ఎందుకంటే పిల్లలు చెడిపోవడానికి కారణం ఇదే. మేడం, మరి ఈ మధ్యన మనం ఎక్కువ చూస్తున్నటువంటి న్యూస్లు, సో ఇవే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ పైన ఆడవాళ్ళు ఎక్కువగా పెట్టుకుంటున్నారు, దానికోసం అని చెప్పేసి భర్తలను చంపేస్తున్నారు. ఈ న్యూస్ బాగా ఎక్కువ వస్తుంది. సో మార్నింగ్ ఓపెన్ చేస్తే చాలు న్యూస్, అందులో ఏదో ఒక ప్రాంతంలోనే ఒక న్యూస్ ఇది కనిపిస్తుంది. ఎందుకు అంటే ఆడపిల్లలకి ఎక్కువగా సహనం అనేది ఉంటుంది, అంత తొందరగా వాళ్ళు అలాంటి స్టెప్స్ తీసుకోరు అని చెప్తూ ఉంటారు. బట్ ఎందుకు ఈ మధ్యకాలం ఇవి ఎక్కువ పెరుగుతున్నాయి? నేనా మేకని గదిలో పెట్టి బంధించి ఇచ్చేస్తే ఒక్కసారి వదిలితే ఏం చేస్తుంది, అది కూడా పులిలా మారిపోతుంది. అది ఓకే. అంటే ఇక్కడ అమ్మాయి చేస్తుందా అంటే మ్యాక్సిమం నాకు తెలిసి కొన్ని వేల కోట్లలో ఏదో ఒకటో ఇది జరగచ్చు. బట్ ఎందుకు చేస్తుంది తను, అలా ఎందుకు జరిగింది అని అబ్జర్వ్ చేస్తే ఇంట్లో ప్రతిరోజు ప్రతి క్షణం ఏ పని చేసినా ఏం చేసినా అటు అత్తమామలు అటు అమ్మా నాన్నలు ఇటు హస్బెండ్ ప్రతి దానికి తిట్టడం కొట్టడం విసుక్కోవడం చేస్తూ ఉంటారు. ఎంతకాలం ఆ సహనం ఉంటుంది? భూదేవైనా జనాలు పెరిగిపోతున్నాను కదా, అప్పుడప్పుడు భూకంపాలు తీసుకొస్తుంది. అంటే భూదేవే భరించలేకపోతుంది, ఒక ఆడది అనుక్షణం అంటే తను అక్కడ పుట్టింట్లో అపురూపంగా పెరిగి ఉండొచ్చు, అందరూ తను ఏం చెప్తే అది కరెక్టే అని ఉండొచ్చు, కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఎంత సఫర్ అవుతుందో తను ఒక్కదానికి తెలుసు. ఆ టైంలో ఆ క్షణంలో ఎవరో హస్బెండ్ ఫ్రెండ్ కావచ్చు, లేదంటే జాబ్ చేసే చోట కావచ్చు, అయితే ఇంకెక్కడైనా బస్సులో ట్రావెల్ చేసినప్పుడు కావచ్చు, హ్యాపీగా లవ్లీగా అద్భుతంగా చక్కగా మాట్లాడుండొచ్చు. అవే మాటలు హస్బెండ్ చెప్తే వెళ్ళకపోతుంది. అది అలా చెప్పేటప్పటికి ఆటోమేటిక్గా అటు వెళ్ళిపోతుంది. ఇప్పుడు చిన్నప్పటి నుంచి మనం అబ్జర్వ్ చేస్తే నిన్నే సుజిత అందరూ నేను తిడుతూ ఉంటారు, ఆఫీస్లో ఎవరో వచ్చి చాలా బాగా చెప్పావంటే ఎంత హ్యాపీ ఫీల్ అవుతాం. అప్పుడు నీలో ఉన్న హార్మోన్స్ అన్నీ హ్యాపీగా నీ బాడీని మైండ్ని హ్యాపీగా ఉండేలా చేస్తాయి. అక్కడ ఆ అమ్మాయికి కూడా అలా జరిగి ఉండొచ్చుగా. అప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా రోజు అవే మాటలు ఉంటాయి. అంటే ఇక్కడ 24 hours-లో 23.5 hours తిట్లే, ఒక హాఫ్ అన్ అవర్ అద్భుతం అమోఘం అసలు రంగుల ప్రపంచం. అది ఇష్టపడతామా, ఇది ఇష్టపడతామా? అఫ్కోర్స్ మనకి ఏది హ్యాపీగా అనిపిస్తుందో దాన్నే ఇష్టపడతారు. సో కాబట్టి ఆ అమ్మాయి ఆ వేలోకి వెళ్ళి ఉండొచ్చు. బట్ అలా వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా అంటే ఒక్కొక్కసారి ఇండికేషన్స్ వస్తూ ఉంటాయి భర్తకి, కానీ వాడు పట్టించుకోడు.
ఇంకా ఎక్కువ తిట్లు తిడుతూ ఉంటాడు. అదే క్షణంలో అంటే ఒకసారి నా దగ్గరికి వచ్చిన కేసు, ఒక అమ్మాయి ఇలాగే ఎవరో కాదు దగ్గర వాళ్ళే, హస్బెండ్ మంచోడే బట్ పట్టించుకోడు, ఎప్పుడు ఆఫీస్ పని, ఇంటికి రాగానే ల్యాప్టాప్ ముందు వేసుకోవడం. కానీ పాపం అతను ఎవడో అబ్జర్వ్ చేశాడు, బాగా చక్కగా లవ్లీగా మాట్లాడడం మొదలుపెట్టాడు. కానీ ఎంత అంటే మగాడు, మీరు అబ్జర్వ్ చేయండి, అవకాశం కోసం మాత్రమే కాసుకొని ఉంటాడు. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, అమ్మాయే వెళ్తుంది, అబ్బాయి రాడు. ఎక్కడైనా చూడండి, ఎక్కడైనా తప్పు జరిగిందంటే అక్కడ అబ్బాయి అమ్మాయి ఇంటికి రావడం అనేది జరగదు, అమ్మాయే ఆ రూమ్కి వెళ్ళటం కానీ ఇంకెక్కడికైనా వెళ్ళటం కానీ జరుగుతుంది. ఓకే, అంటే అవకాశం కోసం, ఆడు సీఎం అవనండి, పిఎం అవనండి, మగాడు అనేవాడు మగాడు మెంటాలిటీ అవకాశం కోసం చూస్తాడు. అలాగే ఈ అమ్మాయిని 1 year మటుకు చాలా అద్భుతంగా మాట్లాడుతూ ఉండేవాడు. తర్వాత నుంచి కాస్త సెక్స్ పరంగా మోటివేట్ చేయడానికి ట్రై చేశాడు. అప్పుడు ఈ అమ్మాయికి ఏదో ఒకసారి మన సుమన్ టీవీలో వీడియో చూసిందంట, వెంటనే స్ట్రైక్ అయ్యి ఇది కాదని నాకు ఫోన్ చేసింది. నేను రమ్మన్నా, మాట్లాడిన తర్వాత మీ హస్బెండ్ అమ్మో చంపేస్తాడు, ఏం లేదు తీసుకురాను. అప్పుడు తీసుకొచ్చిన తర్వాత, బాబు ఇది కండిషన్, ఓకే, నీ సిస్టర్ చేస్తే నువ్వు ఎలా ఫీల్ అవుతావు, బట్ తను తప్పు చేయలేదు, బట్ తప్పు చేయడానికి వాడు ప్రేరేపిస్తున్నాడు, తను తెలుసుకొని అరే ఇది మంచిది కాదు, నా ఫ్యామిలీ ఉంది అని అనుకొని తను నా దగ్గరికి రావడం జరిగింది. నిన్నెందుకు పిలిచానంటే, నువ్వు ఒక హస్బెండ్గా నువ్వు ఒక ఫ్యామిలీని నిలబెట్టుకోవాలంటే నువ్వు నీ వైఫ్తో కరెక్ట్గా ఉంటే ఇవన్నీ జరగవు కదా. అప్పుడు రియలైజ్ అయ్యాడు. అంటే మేడం, నాకు చిన్నప్పటి నుంచి మా ఇంట్లో ఇంతే, ఈ వేలోనే ఉండేది, హస్బెండ్ రావటం, కూర్చోవడం, పని చేసుకోవడం, పడుకోవటం, ఇదే ఉండేది, ఇలా మాట్లాడడం నాకు రాదు, ఒప్పేసుకున్నాడు. అప్పుడు తనకి మెల్లగా చెప్పటం చేయటంతో ఒక 6 monthsకి అతను మారాడు. తర్వాత లవ్లీగా మాట్లాడడం జరిగింది. అంటే అమ్మాయి రియలైజ్ అయ్యింది కదా. అలా రియలైజ్ అయ్యేలాగా మన ఆలోచనలు, అభిప్రాయాలు మార్చుకోవాలంటే ఇంట్లో వ్యక్తులు ఎవరైనా అబ్జర్వ్ చేయగలగాలి. అలా ఎవరు అబ్జర్వ్ చేస్తారు ఈ రోజుల్లో? అది లేకపోవడంతో ఏమవుతుందంటే, అటువైపే అద్భుతం అమోఘం అనే వేలో ఉండటంతో ఇక్కడ వాళ్ళు ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకుంటున్నారు, పిల్లల్ని చంపేస్తున్నారు. బట్ కొంతమందిని అబ్జర్వ్ చేసినప్పుడు అదంతా అయిపోయిన తర్వాత, అరే నేను అనవసరంగా చంపాను. ఇంకొక ఆవిడైతే అది వచ్చింది కూడా, ట్రైన్లోనే బాబుని చంపేసి మరీ తీసుకొచ్చి సూట్ కేసులో పట్టుకొని తీసుకొచ్చింది. అది ఎవరి మీద కోపంతో అంటే హస్బెండ్ మీద కోపంతో చేసింది. ఆ క్షణంలో అసలు మైండ్ కోతి అంటారు. అందుకే ఆ టైంలో ఎలా బిహేవ్ చేస్తాము, ఎలా ఆలోచిస్తాము అనేది కూడా ఒక్కొక్కసారి తెలియదు. అంటే హస్బెండ్ పెట్టే టార్చర్ తట్టుకోలేక కూడా, అబ్బాయి ఎందుకు ఈ లైఫ్ అని ఆ క్షణంలో చేసేస్తాం. కానీ తర్వాత రియలైజ్ అయ్యేటప్పటికి ఏముండదు. కాబట్టి ఏంటంటే అందుకే అంట, ఒక అమ్మాయి తప్పు చేస్తుంది అంటే దాని కారణాలు ఏంటి, తన ఫ్యామిలీ ఎలా ఉంటుంది, అసలు ఫస్ట్ తల్లిదండ్రులు ఎలా ఉంటున్నారు. అరే నా హస్బెండ్ ఇలా ఇబ్బంది పెడుతున్నాడే, నువ్వు తోర్చుకో, ఏం పర్లేదు అంటారు. బట్ నువ్వు పెళ్ళే పంపించేటప్పుడు అరే అక్కడ కూడా బాధలు ఉంటాయని చెప్తున్నావా? లేదుగా. అంత బాగుంటుంది, అంత అద్భుతంగా చూసేస్తారు, రాణిలా చూసేస్తారు, ఇంకేంటి నువ్వు సుఖపడిపోతావు అనే అంటారు తప్పించి, అక్కడ కూడా బురద ఉంటుంది, అక్కడ కూడా శాడిస్టులు ఉంటారు, అక్కడ కూడా చెడు ఉంటుంది, దాన్ని నేర్చుకోమ్మా, దానికి తగిన విధంగా నువ్వు మామూలు చేసుకొని ఎవరు చెప్తున్నారు? చెప్పకపోవటం వల్లే అమ్మాయి కూడా సఫర్ అవుతుంది. ఆ సఫర్ అవటంతో ఇక్కడ ఎవడైతే బయటవాడు వచ్చి అద్భుతం అమోఘం నువ్వు ఇంత బాగుంటావు అంత బాగుంటావు, అదే మొగుడు అంటే బయటికి వెళ్తుందా? అంటాడే అసలు ఉండదు. ఇప్పుడు వాడెవడో ఈ అమ్మాయిని అంటున్నాడు, అదే వాడు వాడ భార్యతో అంటున్నాడు, మీరు అబ్జర్వ్ చేయండి, ఏమనడు. అక్కడ తిట్లు కొట్లు అన్నీ ఉంటాయి. అటన్నిటినీ భరించుకుంటూ బయటకు వస్తుంది కాబట్టి తనకి కూడా హ్యాపీ ఉండాలి, తనకు కూడా ఒక మంచి మాట కావాలి, నాతో లవ్లీగా మా హస్బెండ్ మాట్లాడాలి. ఏం అవసరంలా, బయట నుంచి ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే హస్బెండ్ ఇంట్లో ఉంటే చేయి పట్టుకునే పర్లు కూర్చోవే మంచిల తాత అనండి, పొంగిపోతుంది. అవసరం లేదండి మీరు కూర్చొని నేనే తెస్తా అంటుంది. అది ఎంతవరకు ఎవరు అంటున్నారు అనడానికి ట్రై చేయండి. అంటే నాకు తెలియదు అని అంటున్నారు చాలామంది జెంట్స్, నేను నేర్చుకోలేదు అంటున్నాడు. ఎందుకు నేర్చుకోవట్లేదు అంటే ఇంట్లో చూడట్లా, బట్ మార్నింగ్ 7కి స్కూల్కి పంపించేస్తే నైట్ 9కి వస్తున్నాడు, కాబట్టి పాపం వాడికి తెలియదు. సినిమాలో ఏదో చూస్తున్నా, కాసేపు ఎంజాయ్ చేస్తున్నా, అందుకే సినిమాలు విపరీతంగా చూస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ లేని ఎంజాయ్మెంట్ అక్కడ కనిపిస్తుంది, దాన్ని అందుకే అక్కడికి పరిగెడుతున్నారు. సో కాబట్టి నేను అందుకే కొంతమందికి అంట, ఒరే నటించండి రా ఫస్ట్, తర్వాత ఆటోమేటిక్గా అలవాటు. అది కొంతమంది చేస్తున్నారు, నిజంగా వెరీ గుడ్. ఎందుకంటే అలవాటు చేసుకోవాలి కదా ఫస్ట్.
ఏది ఒకేసారి రాదు కాబట్టి కాస్త అలవాటు చేసుకుంటూ ఉంటే అప్పుడు ఇలాంటివి తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఇది ఓకే. కానీ ఇప్పుడు అమ్మాయిలు పెళ్లి చేసుకున్న వెంటనే అనమాట, అంటే ఆల్రెడీ వేరే వాళ్ళతోటి లవ్ అనేది ఉంటుంది. సో పేరెంట్స్ వేరే వాళ్ళని ఇచ్చి పెళ్లి చేస్తారు. అక్కడ పేరెంట్స్ తోటి ఫైట్ చేయలేకపోతున్నారు. ఇక్కడ ఈ అబ్బాయికి పెళ్లి చేసుకున్న తర్వాత నార్మల్‌గా చెప్పి దాన్ని సార్ట్ ఔట్ చేసుకున్నా బానే ఉంటుంది. బట్ ఈ 2 చేయకుండా పెళ్ళైన వెంటనే నెక్స్ట్ వాళ్ళని ప్లాన్డ్‌గా చంపడం ఇవన్నీ ఎందుకు? అంటే వాళ్ళ మెంటాలిటీ, వాళ్ళ సైకాలజీ ఎందుకు అట్లా మారిపోతుంది అని. దాన్ని వెంటనే చంపటం అనేది ఏమి ఉండదు. ఓకే. ఒకటేంటంటే అక్కడ లవరు వాడు మోటివేట్ ప్రేరేపిస్తాడు చేయడం. అనా? ఓకే. అంటే ఇది ఎవరికీ తెలీదు. అంటే ఆ టైంలో చెప్తున్నాను కదా! ఆ టైంలో ఇంక వాడి మీదే ఉంటుంది ఈ అమ్మాయికి. హ్మ్. వీడిని పెళ్లి చేసుకున్నా గానీ వాడి మీదే ఉంటుంది. బట్ ఇక్కడ ఎవరిది తప్పు? పేరెంట్స్‌ది. కొన్ని కేసెస్‌లో తల్లి కూడా ఇన్వాల్వ్ అయిందని కూడా వచ్చినాయి కొన్ని కేసెస్‌లో. హ్మ్. భర్తని చంపేయడానికి. అంటే ఇటు ఆస్తి కూడా వస్తుంది. ఇటు నీ లవర్‌తో తర్వాత పెళ్లి చేసుకొని నువ్వు వెళ్ళిపోవచ్చు అని, ఇవన్నీ ఏమీ తెలియవు అని. ఓకే. పిల్లి పాలు తాగుతూ ఎవరికేం తెలీదు అనుకుంటుందట. అలాగే సమాజంలో ఏం చేసినా ఎవరికేం తెలీదు. అన్నీ తెలుస్తూనే ఉంటాయి. హ్మ్. సో కాబట్టి అక్కడ ఏంటంటే అలా చంపేయటం అనేది అంటే నిజంగా చాలా కేసులు చూస్తూ ఉంటారు కదా! హ్మ్. ఎవరు తప్పించుకోవటానికి అసలు ఆస్కారమే ఉండదు. ఏదో ఒక రోజు ఎక్కడో ఒక దగ్గర దొరికేదే. దొరికేస్తారు. సో లైఫ్ అంతా స్పాయిల్ అయిపోతుందనే విషయం ఆ మాత్రం మినిమమ్ జ్ఞానం అనేది ఉండదా? చదువుకునే వాళ్ళే కదా! ఎందుకు అంత తొందరగా డెసిషన్స్ తీసుకుంటున్నారు? ఒకటి చెప్పనా? తెలివైన వాళ్ళే ఈ చెత్త పనులన్నీ చేస్తారు. అతి తెలివి. నేనే గొప్ప. నేను ఏదైనా చేయగలను. ఏం చేస్తే ఎవరికీ దొరకను. ఇప్పుడు సైబర్ క్రైమ్ కానీ ఇవి కానీ ఎవరు చేస్తున్నారు? బాగా తెలివైన వాళ్ళే చేస్తున్నారు. హ్మ్. ఓకేమ్మా. కాబట్టి ఏంటంటే ఆ క్షణంలో ఇది వచ్చేస్తుంది నాకు అంతే. ఈ ఆనందం వచ్చేస్తుంది. లేదంటే వీడు పోతే ఆడొచ్చేస్తాడు. ఆ క్షణం అలా అనిపిస్తుంది. చేసేస్తారు. బట్ కానీ ఇక్కడ ఏంటంటే పెళ్లి చేసేసారు అంటే తల్లిదండ్రి తప్పు. హ్మ్. ఓకే. ఆ అమ్మాయి నాకు వద్దు అన్నాక కూడా ఒకసారి అయితే ఒకటి ఇలాగే జరిగింది. నాకు వద్దు అంటే నాకు చేశారు. అందుకే హస్బెండ్‌తో సరిగ్గా ఉండడం మానేసింది. పాపం హస్బెండ్ ఏంటి, అరే నా దగ్గరికి రావట్లేదు, నాకు చేయట్లేదు అని. అప్పుడు పాపం వాళ్ళ హస్బెండే నా దగ్గరికి తీసుకొచ్చారు. హ్మ్. తీసుకొస్తే మొత్తం అబ్జర్వ్ చేస్తే ఆ అమ్మాయి ఫస్ట్‌లో యాక్సెప్ట్ చేయలేదు. లేదు నాన్న మా హస్బెండ్ చాలా మంచోడు, బాగా చూసుకుంటాడు అది ఇది చెప్తుంది. క్యాజువల్‌గా అంతా మాట్లాడుతున్న క్రమంలో తర్వాత నేను చెప్పాను, నాన్న నీ బాడీ లాంగ్వేజ్ చూస్తే నాకు తెలుస్తుంది. ఓకే. ఇది నీ లైఫ్ కాదు. 2 ఫ్యామిలీస్ లైఫ్ ఇది. కాబట్టి నీకు ఇష్టం లేకపోతే చెప్పేసేయి. హ్మ్. ఏం పర్లా. స్మూత్‌గానే డీల్ చేయొచ్చు. కొన్ని క్లాసుల తర్వాతే చెప్పింది. నిజమే మేడం మీరన్నది కరెక్టే. నాకు లవ్ ఉంది. హ్మ్. ఎందుకు వాడి లైఫ్ స్పాయిల్ చేయటం నాన్న? నీ లైఫ్ స్పాయిల్ అవుతుంది. ఓకే. వాళ్ళకి స్మూత్‌గా చెప్పి వాళ్ళేంటంటే పరువు అది ఇది అంటున్నారు. కాబట్టి డివోర్స్ వరకు ఒక 1 ఇయర్, డివోర్స్ రావడానికంటే 1 ఇయర్ పడుతుంది. అలా వెయిట్ చేయని చెప్పి పాపం వాడు లబోదిబో గొడవ. నేను హ్మ్. పెళ్లి చేసుకున్నాను హ్యాపీగా, నేను ఇష్టపడే చేసుకున్నట్టు. అమ్మా ఇప్పుడు నువ్వు ఇష్టపడే చేసుకున్నావు. సఫర్ అయ్యేది మీ ఫ్యామిలీ. తను కూడా నీ దగ్గరకు ఉండట్లేదు అని చెప్పిన తర్వాత వాడు కాస్త డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయాడు అది చెప్పగానే. అప్పుడు స్మూత్‌గా డీల్ చేస్తే 1 ఇయర్‌కి డివోర్స్ వచ్చాక హ్యాపీగా ఎవరు వాళ్ళు పెళ్లి చేసుకొని వెళ్ళిపోయారు. హ్మ్. ఓకే. అలా హ్మ్. స్మూత్‌గా డీల్ చేస్తే లైఫ్ స్పాయిల్ అవ్వకుండా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కానీ ఏంటంటే ఎమోషన్స్‌లోకి వెళ్ళిపోతున్నారు. ఎమోషన్స్ కంట్రోల్ చేసుకునే మెంటాలిటీ ఈ రోజుల్లో ఉండడం లేదు. ఎందుకు అంటే చిన్నప్పటి నుంచి అది పేరెంట్స్ చూపించటం లేదు. ఆ లవ్ అండ్ ఎఫెక్షన్ ఎలా ఉంటుంది? ఏంటి? అది అనుభవించిన వాడికే తెలుస్తుంది. హ్మ్. ఒకేసారి అతి ప్రేమ కురిపించేస్తారు ఇక్కడ లవర్స్ కానీ. ఆ అతి ప్రేమ గొప్పది, అద్భుతం, అమోఘం అనుకుంటాం. హ్మ్. రంగుల ప్రపంచంలో తేలుతూ ఉంటాం. ఒక సినిమాలాగా చూసేసుకుంటాం. సినిమాలాగే ఊహించేసుకుంటాం. హ్మ్. కాబట్టి ఈ అద్భుతాన్ని ఎందుకు తప్పించుకోవాలనుకుంటాం? అనుకోం కదా! అదే హ్మ్. కావాలనుకుంటాం కదా! అందుకేంటంటే అమ్మాయిలు ఏం చేస్తున్నారు? ఇది బావుంది, వీడెళ్ళిపోతే నాకు మంచి లైఫ్ వస్తది అని అనుకుంటున్నారు అంతే. కానీ ఒక్కసారి ఆలోచిస్తే మీరు ఆలోచించండి. ఒక అమ్మాయిగా ఒక అబ్బాయి లైఫ్ పోతుంది. ఒక ఫ్యామిలీ పోతుంది. ఎంత సఫర్ అవుతారు అటు పేరెంట్స్. హ్మ్. హ్మ్. రీసెంట్‌గా ఈ మధ్యన ఒక కేసు. ఆహ్, అమ్మాయి ఇలా లవ్ చేసుకొని వెళ్ళిపోయి పెళ్లి చేసేసుకుంటే, ఆ అబ్బాయిని చంపేసాడు తండ్రి. అవును. హ్మ్. అది ఎంత బాధాకరం. ఎవరికైనా ప్రాణమే కదా! మళ్ళీ తిరిగి రాదుగా అది. పరువు ఎందుకు హత్యలు. చేయాలి? నీ కూతురు బానే ఉంది. నీ కూతురిని చంపకుండా ఎదుటివాడిని చంపాల్సిన హక్కు నీకెక్కడొచ్చింది? లేదుగా నీకు. హ్మ్. వాళ్ళ పేరెంట్స్ ఎంత సఫర్ అవుతారు. నీ కూతురు నువ్వు అద్భుతంగా చూసుకున్నావు. బట్ నువ్వు అద్భుతంగా చూసుకున్నావు కానీ, అసలు ఏది మంచి, ఏది చెడు నీ కూతురికి నువ్వు చెప్పలా. హ్మ్. అందుకే ఈరోజు ఇలా జరిగింది. హ్మ్. ఎందుకు జరిగింది? చిన్నప్పటి నుంచి దానికి ఏం కావాల్సినా కొనిచ్చేసావు. హ్మ్. అదేమనుకుంటుంది?
పెద్దయ్యాక నేను ఎవరిని ప్రేమించినా మా నాన్న యాక్సెప్ట్ చేస్తాడు. ఎందుకంటే అడిగినవన్నీ ఇస్తున్నాడు కాబట్టి. అడిగినవన్నీ అపరూపంగా అద్భుతంగా ప్యాంపరింగ్ చేసేసావు. అదేమనుకుంటుంది, మా నాన్న ఏం చేసినా నాకు ఎవరిని తీసుకొచ్చినా చేసేస్తాడు అనుకుంది, చేసేసుకుంది. కాబట్టి ఇక్కడ అందుకే అంటున్నాను, అంటే ఈ సమాజంలో ముందుకెళ్తున్న క్రమంలో ప్రతి ప్రాణం ఒక అద్భుతమైందే నాన్న. ఒక ప్రాణం తీయాల్సిన హక్కు మనకు లేదు. ఓకే, దాన్ని అబ్జర్వ్ చేసుకోండి మీ ఎమోషన్స్. ఇప్పుడు పిల్లల పెంపకం గురించి వచ్చింది కాబట్టి అడుగుతున్నా. ఇప్పుడు చాలా మంది పేరెంట్స్ కొంతమంది అంటారు చాలా ఫ్రెండ్లీగా ఉండాలి పిల్లలతో అని అంటారు. ఇంకొంతమంది లేదు లేదు మరీ అంత చనువిచ్చి ఉండకూడదు. సో కొంచెమైనా వాళ్ళకి భయం భీతి ఉండాలి కాబట్టి సో వాళ్ళని దారిలో పెట్టాలి అని అంటే మనం కొంచెం గట్టిగా అరవాలో లేకపోతే తిట్టాలో, వాళ్ళు తప్పు చేసేటప్పుడు తిట్టాలి, కొట్టాలి, అన్నీ ఉండాలి అని చెప్తారు. అసలు ఏ రకంగా ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవాలి? ఎలా ఒకటి, ఏదైనా అతి ఉండకూడదు. ఓకే, వాడు ఏం అడిగినా సరే చెప్పే కెపాసిటీ నీకు ఉండాలి. లేదు అంటే నువ్వు తెలుసుకొని చెప్పు. కొన్ని విషయాలు ఏంటంటే పిల్లలు దాచేస్తున్నారంటే, ఎందుకంటే ఒక కేసు వచ్చింది నాన్న, సర్టెన్ ఏజ్ వచ్చాక ఆ తల్లే నాకు వీడు వద్దు అనేసింది. నాకు వద్దు వీడిని పంపించేస్తాను నేను. ఆ బాధతో వాడు నా దగ్గర తీసుకొచ్చేవాళ్ళమ్మని అంటే ఆలోచించాను. బట్ ఎందుకు అంటే చిన్నప్పుడు వాళ్ళ ఫాదర్ బాగా హింస పెడితే దాని నుంచి బయటపడాలని, పిల్లోని బాగా చూసుకోవాలని బయటకు వచ్చేసింది. బయటకు వచ్చేసినప్పుడు ఇంకా వాడు ఏంటంటే అమ్మ బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది అని వీడు ప్రతి చిన్నదానికి ఆవిడని హ్యాపీగా ఉంచాలని చెప్పేసి ఆవిడ మోటివేట్ ఏదో ఒకటి చేస్తూ ఉండేవాడు. వాళ్ళ అమ్మని కెలకటం కానీ చిన్న చిన్న విషయాలు అలా వాడికి అలవాటైపోయింది. అలవాటైపోయి ఇంజనీరింగ్ చదివేశాడు, జాబ్ వచ్చింది, అయినా సరే అది మానట్లేదు వాడు. ఇంకా వాడు వెక్స్ అయిపోయింది. చూసావా, నీ కొడుకునే నువ్వు వద్దన్నావంటే నీ కొడుకుని పెంచేటప్పుడు నువ్వు ఎలా ఆలోచించాలి? ఒక తల్లి అంత బాధపడింది నాకు ఈ కొడుకు వద్దని. పాపం వాడు ఏడ్చేశాడు తర్వాత. నేను చెప్పాను, నాన్న నువ్వు చేస్తుంది మంచే, బట్ కానీ అది ఓవర్ అయిపోవడంతో అమ్మ తట్టుకోలేకపోతుంది, ఈ అతి ప్రేమను ఆవిడ తట్టుకోలేకపోతుంది అని అన్నాక వాడు పొలమంటే ఏడుపు. లేదురా నువ్వు చేసింది మంచిదే, కానీ నిన్ను నువ్వు సెటరేట్ చేసుకో. ఏదైనా అటాచ్మెంట్ డిటాచ్మెంట్ ఉన్నప్పుడు ఇద్దరూ బాగుంటారంటే వాడు మారడానికి 6 నెలలు పట్టింది. ఆవిడ మారడానికి కాదు, వాడు మారడానికి, అంటే ఆ అమ్మ దగ్గర నుంచి బయటకు రావడానికి. సో కాబట్టి పిల్లలు చిన్నప్పటి నుంచి మన దగ్గరే పెరుగుతారు కాబట్టి మనం ఏమనుకుంటామంటే మనకి తీరని కోరికలు కూడా వాళ్ళ మీద పడేస్తాం. నేను ఇది చేయలేకపోయాను, వాడన్నా చేస్తలేతే అదైనా చేస్తుంది అని చెప్పేసి. బట్ మీ కోరికలు మీవే. ఓకే, పుట్టగానే వాడు అమ్మలా ఉన్నాడు, నాన్నలా ఉన్నాడు, నాన్నమ్మలా ఉన్నాడు, తాతయ్యలా ఉన్నాడు, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అనేస్తారు. వాడినా పెరగలేము. అలా పెరగనివ్వకపోవటం వల్లే సమస్యలు పెరిగిపోతూ ఉంటాయి. సో కాబట్టి వాళ్ళతో మనకి అటాచ్మెంట్ ఉండాలి, డిటాచ్మెంట్ ఉండాలి, వాడితో ఫ్రీగాను ఉండాలి, ప్లస్ అప్పుడప్పుడు కోపము ఉండాలి. ఓకే, అలా అని పిల్లలు ఎదురుగుంటా చాలామంది కొట్టుకున్నాము అందుకే మా వాడు ఇలా అయిపోతుండే. ఏం కాదు, మీరు కొట్టుకోండి తిట్టుకోండి, బట్ అది మంచిగా చెడు వాడిని అడగండి. అంటే వాళ్ళ దగ్గర కొట్టుకోవడం తిట్టుకోవడంతో పాటుగా వాళ్ళ ముందే కొన్ని బ్యాడ్ వర్డ్స్ కూడా యూజ్ చేసి మాట్లాడడం, ఇదంతా కూడా వాళ్ళ మీద ప్రభావం చూపిస్తుంది. అందుకే నేను పిల్లల్ని అడగమంటున్నాను, అరే నీకేమైనా ఇబ్బందిగా ఉందా అంటే వాళ్ళు చెప్పేస్తారు. ఎప్పుడైతే వాళ్ళని మాట్లాడిచ్చామో అప్పుడు వాడు రియలైజ్ అవుతాడు. అప్పుడు మనకు చెప్తాడమ్మా నీ తప్పు, నాన్నది తప్పు, ఇలా అనటం బాగాలేదు అన్నప్పుడు మనం మారొచ్చుగా. వాడికి ఏం తెలుసు అండి, చిన్నోడు కదండి అంటే ఏం కాదు, మనకన్నా వాళ్ళకే బాగా తెలుసు. ఓకే, మన పొట్టలోంచే కదా వచ్చింది కాబట్టి వాళ్ళు తెలివైన వాళ్ళు. అంటే చాలా మంది అనుకుంటూ ఉంటారు కదా, వీళ్ళు తిట్టుకొని కొట్టుకొని ఇది జరుగుతుండేటప్పుడు పిల్లలు సైలెంట్గా ఒక దగ్గర ఉన్నారు అని అంటే సో వాళ్ళు ఏం పెద్దగా ఎఫెక్ట్ అవ్వట్లేదు అని అన్నట్టు అనుకుంటారు. వాళ్ళు ఏం రియాక్ట్ అవ్వట్లేదు కాబట్టి వాళ్ళు ఏం పెద్దగా ఎఫెక్ట్ అవ్వట్లేదు, తీసుకోవటం లేదు. అది భయంకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇదే ఒకటి జరిగి తండ్రిని చంపే స్టేజ్లోకి వెళ్ళిపోయాడు. అంటే చిన్నప్పటి నుంచి అమ్మను కొట్టడం తిట్టడం ఇవన్నీ చూసి ఎంత చెప్పినా అసలు వాడి సైలెంట్గా ఉండేవాడు అంతే, అస్సలు మాట్లాడేవాడు కాదు. వాడికి ఏం తెలియదని అనుకున్నారు ఇలాగే పేరెంట్స్, కానీ వాడి మనసులో చాలా పరిగెడు. ఏదో సినిమాలో శృతి హాసన్ అంటది కదా, అసలు నీకు ఫీలింగ్స్ లేవా, పైకి ఎక్స్ప్రెస్ చేయవంటే ఇందులో కరెంట్ ఉందంటే ఉందంటే మరి ఏది బయటకు కనిపించలేదు కదా, నేను అంతే. వాడు అలాగే. అప్పుడు ఎప్పుడంటే ఇంక వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మని విపరీతంగా కొట్టేసి చంపేద్దాం అని అనుకునే స్టేజ్లో వీడు ఏం చేశాడు, వాళ్ళ నాన్న చేతిలో ఉన్న కత్తి లాక్కొని వాడిని కొట్టేశాడు. అప్పటి వరకు వాడి ఎంతో కూల్గా ఉన్నాడు, వీడికి ఏ ప్రాబ్లం లేదు అనుకున్న వాళ్ళు అప్పుడు భయపడి నా దగ్గర తీసుకురావడం జరిగింది. అప్పుడు వాళ్ళిద్దరికి బాబు వాడిలో వైలెంట్ లోపల చాలా
ఏదో ప్రెషర్ కుక్కర్లో ఉన్నట్టు ఉంది, ఒకేసారి పేలింది. ఓకే, ఇది ఇప్పుడు వచ్చింది కాదు. కాబట్టి ఇక్కడ మీది మిస్టేక్, వాడిది కాదు. వాడి ఆలోచనలు, అభిప్రాయాలు, చిన్న చిన్న భయాలు ఉంటాయి. ఒక్కోసారి స్కూల్కి వెళ్ళమంటారు. ఎందుకు వెళ్ళమంటారు? స్కూల్లో ఏదో ఒక భయం అక్కడ జరుగుతుంది. టీచర్ కొట్టడమో లేకపోతే ఎవరో ఒకరు బ్లేమ్ చేయటమో అది ఉంటుంది. దాంతో ఆ భయాన్ని మనం అబ్జర్వ్ చేసుకోగలగాలి. అసలు పిల్లలు ఒకటే మీరు చూడండి సుజిత గారు, పిల్లలతో అసలు సరిగ్గా మాట్లాడుతున్నారా పేరెంట్స్? అలాగే పేరెంట్స్తో పిల్లలు మాట్లాడుతున్నారంటే ఎక్కడా లేదు. నేను నా పిల్లలకి డబ్బులు పెట్టేస్తున్నాను, స్కూల్స్లో పెద్ద పెద్ద స్కూల్స్లో జాయిన్ చేసేస్తున్నాను, వాడికి ఏం కావాల్సిన కొనేస్తున్నాను అని అంటున్నారు పేరెంట్స్. వాడికి టాయ్స్ కావాలంటే టాయ్స్, లేకపోతే డబ్బులు కావాలంటే డబ్బులు, తినడానికి ఏం కావాలంటే అది ఇస్తున్నాం, తినడానికి ఇస్తున్నాం, సినిమాలకు తిప్పుతున్నాం, అన్నీ చేస్తున్నాం. బట్ వాడికి ఏం కావాలి, వాడి భావాలు ఏంటనేది అర్థం చేసుకోగలుగుతున్నామంటే లేదు. ఎప్పుడైతే వాడి ఎమోషన్స్ని మనం అర్థం చేసుకోలేదే వాడు మనమే తిరగబడతాడు. పెద్ద అయిన తర్వాత మనల్ని చూడ్డు, అంటే అది మనదేగా మిస్టేక్. సో కాబట్టి చిన్నప్పుడు ఏంటంటే ఒక్కొక్కసారి అంటే మనం చుట్టూ ఉండే అట్మాస్ఫియర్ బట్టే పిల్లలు 70% నేర్చుకుంటారు. కానీ ఎక్కువ టైం ఎక్కడ స్కూల్లో ఉంటున్నారు. ఆ ఎఫెక్షన్ మనం ఇస్తున్న స్కూల్ నుంచి మళ్ళీ ఇంటికి రాగానే హోంవర్క్ ఇచ్చిందా చేసేసుకో, తినే పడుకో. అసలు ఎక్కడ పేరెంట్స్ వాళ్ళతో స్పెండ్ చేస్తున్నారు? అరే ఏంటి మేడం మీరు అలా అంటారు ఏంటండి, సండే వస్తే సాటర్డే వస్తే సినిమాకి తీసుకెళ్తాం, పార్క్ తీసుకెళ్తారు, వదిలేస్తారు, వీళ్ళు సెల్ ఫోన్ చూసుకుంటూ కూర్చుంటారు. ఇంకెక్కడుంది వాడికి ఏంటి తెలుస్తుంది? అసలు అమ్మమ్మతో ఎలా ఉండాలి, పక్క పిల్లలతో ఎలా ఉండాలి, పెద్దవాళ్ళతో ఎలా ఉండాలి మనం నేర్పిస్తున్నామా? మనం నేర్పించకల్లా మనం ఎలా ప్రవర్తిస్తామో వాళ్ళు అలాగే బిహేవ్ చేస్తారు. మనం పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్తున్నామా, పెద్దవాళ్ళతో మాట్లాడుతున్నామా మంచిగా? లేదు. మాట్లాడితే నానమ్మ మంచిది కాదు, అమ్మమ్మ మంచిది కాదు, తాత మంచిది కాదు, బాబాయ్ మంచిది ఇలా చెప్తున్నాం. వాళ్ళు ఏం నేర్చుకుంటారు? ఇంకా ఇవేగా చూస్తున్నారు. వాళ్ళు బయటికి వెళ్ళింది లేదు, అమ్మమ్మ దగ్గర ఉన్నది లేదు, నానమ్మ దగ్గర ఉన్నది లేదు, ఒక ఫ్యామిలీ కల్చర్ ఎలా ఉంటుందో తెలియదు. కాబట్టి వాడు మన సో ఇప్పుడు ఈ అమ్మమ్మలు తాతయ్యలతోటి వీళ్ళ మదర్ కొంచెం యాంటీగా ఉండటం వల్ల సో పిల్లలకి కనీసం వీళ్ళ తాతయ్య, వీళ్ళ నానమ్మ, లేకపోతే వీళ్ళ బాబాయ్లు ఇవి చెప్పకుండా కూడా దూరంగా పెంచిన వాళ్ళు ఉన్నారు. సో అలాంటి వాళ్ళు తిరిగి వాళ్ళ పేరెంట్స్ని ఎలా చూస్తారు? అస్సలు చూడరు. అంటే చూడరు, వాళ్ళకి తెలియదు, ఆ ఎఫెక్షన్ అంటే తెలియదు కాబట్టి వాళ్ళు చూడలేరు. అందుకే కదా వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ కూడా సరిగ్గా ఉండట్లే. నాకు ఎలా మాట్లాడాలో తెలియట్లేదండి మా భార్యతోటి, మా భర్తతో కూడా ఎలా మాట్లాడాలో తెలియట్లేదండి. ఒక లవ్లీగా మాట్లాడమ్మా అంటే నాకు తెలియట్లేదు మేడం అని. వాళ్ళు చూసింది లేదు కదా, విన్నది లేదు కదా, కాబట్టి ఎలా మాట్లాడతారు? కాబట్టి అంటే ఒకటి అంటే ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చాయి ఇప్పుడు దానికే అడుగుతూ ఉంటారు. సరే ఇప్పుడు మీ ఇంట్లో చూడలేదు, మీరు వినలేదు కాబట్టి మీకు తెలియదు, కానీ ఇన్ని ముబ్బడిగా సినిమాలు వస్తున్నాయి, అందులో రొమాన్స్ ఎలా ఉంటుందో తెలుస్తుంది, చూస్తున్నారు, వింటున్నారు. సో దాని నుంచి నేర్చుకోవడానికి స్కోప్ లేదా? చెడునైతే తీసుకుంటున్నారు కదా. అంటే సినిమా ఎంతవరకు నాన్న చూస్తారు, అది ప్రయత్నం చేయాలంతే. సినిమా చూసి వచ్చేస్తున్నారు, సినిమా చూసి వచ్చేస్తున్నారు, వెరీ గుడ్. మీరు అన్నది టీవీల్లోనూ వాటిల్లో వస్తుంది. కానీ నేను అబ్జర్వ్ చేసిన చాలా మంది టీవీ పెట్టేస్తారు, భార్య అక్కడ కూర్చుంటుంది, లేదా భార్య ఇంకో రూమ్లో ఉంటుంది, వీడు ఇక్కడ ఉంటాడు, వీడు సెల్ ఫోన్ చూసుకుంటూ ఉంటాడు. కాబట్టి ఇద్దరు పక్క పక్కన కూర్చొని ఆ సినిమా రొమాంటిక్ సినిమా చూడండి. అది చూసినప్పుడు ఏంటనేది అర్థమవుతుంది, ప్లస్ ఎలా మాట్లాడాలనేది మీకు తెలుస్తుంది. సో ఒక ఫ్యామిలీతో అలా కూర్చొని ఒక సినిమా చూస్తుండేటప్పుడు అందులోనే ఏమైనా ఒక రొమాంటిక్ సీన్స్ రాగానే వెంటనే పేరెంట్స్ దాన్ని ఫార్వర్డ్ చేసేస్తారు, పిల్లలు ఉన్నారు అని. అది ఒక కేసు అలాగే వచ్చింది. ఓకే, అసలు ఆ సినిమాలే రొమాంటిక్ సినిమాలే పెట్టాడంట, కానీ వాడు అన్ని మాట్లాడేస్తున్నాడు. వాడు 6 years వాడు వాళ్ళ అమ్మ స్టన్. మేడం అసలు మా ఆయన అయితే కట్టేస్తాడు మేడం, లేదా అసలు పెట్టాడు ఇంట్లో రొమాన్స్ సంబంధించి ఏది పెట్టాడు, ఆ టాయ్స్ ఇవే చూస్తారు, కానీ వీడు అలా మాట్లాడేస్తున్నాడంటే వాడు ఏం చేస్తున్నాడో మీకు తెలుసా మేడం అని. ఏం లేదు మేడం అసలు ఏమీ చూడంటే, లేదు వాడు చూసేది అది ఏంటి కొరియన్ సిరీస్ ఏదో చూస్తున్నాడు వాడు. సో అందులో అవి లవ్లీగా మాట్లాడడం, అద్భుతంగా మాట్లాడడం. ఇప్పుడు మ్యాక్సిమం చాలా మంది అమ్మాయిలకు అవే ఎక్కువ నచ్చుతున్నాయి, అది ఇంట్లో దొరకట్లేదు. నేను అనుకుంటే ఒకసారి అమ్మాయి ఫోన్లే ఇక్కడైనా దొరికితే రేపు పెళ్ళాక హస్బెండ్తో ఇలా మాట్లాడతారు, ఇలా ఫ్రీగా ఉంటారు అనిపించింది నాకు. అంటే నేను ఒకసారి ఎవరో ఇలా చెప్తే మా అబ్బాయిని అడిగి ఏంట్రా కొరియన్ పిల్లలు ఆడపిల్లలు బాగా చూస్తున్నాడు, అమ్మ చూడండి ఏం పర్లేదు, ఎందుకురా అంటే అందులో ఒక ఒక అబ్బాయితో ఎలా మాట్లాడితే ఎంత లవ్లీగా ఉంటుంది, ఎంత హ్యాపీగా ఉంటుంది ఉన్నాయి అలా అని నేను ఒకసారి చూసాను. నిజమే,
అంటే మన ఫ్యామిలీ పూర్వం ఆ కల్చర్ అలా ఉండేది, కానీ ఇప్పుడు అది లేదు. దాంతో అవి చూస్తున్నారు. అమ్మయ్య ఇవి చూడడం వల్ల కూడా కాస్త పెళ్ళయ్యాక బాగుంటారులే అనే ఫీలింగ్ వచ్చింది నాకు. ఎందుకంటే వీళ్ళకి ఇక్కడ తెలియట్లేదు కదా, అవన్నీ చూస్తూ చూస్తూ ఉంటే ఇలాంటి అబ్బాయి కావాలి, ఇలా మాట్లాడే అబ్బాయి కావాలి. బట్ వాడు చూడకపోతే మళ్ళీ వాడే అయిపోయాడే. పెళ్లి చేసుకున్న తర్వాత ఇవి చూపించాలి మళ్ళీ అంతే, పాపం తిప్పలు పడాలన్నమాట. అది అందుకే ఏంటంటే నేను ఒక్కోసారి కొంతమందికి చెప్పేస్తూ ఉంటాను, ఒరే మీరు పెళ్లి చేసుకోవాలనుకుంటే ఎంగేజ్ మామూలుగా వెళ్తూ ఉంటారు కదా మ్యాచెస్ చూడడానికి, నేను ఇలా చూస్తున్నా నువ్వు కూడా చూడమ్మా అని చెప్పేసేయండి, ఏం పర్లేదు. అంటే ఆస్తుల గురించి మాట్లాడుకుంటారు, ఫ్యామిలీస్ గురించి మాట్లాడుకుంటారు, కానీ ఒక అమ్మాయి అబ్బాయి ఎలా ఉండాలో మాట్లాడుకొని ఇవ్వరు. కాబట్టి ఇప్పుడు నేటి పెళ్లి చేసుకునే అమ్మాయి అబ్బాయి వీటి గురించి కూడా మాట్లాడుకోండి, సెక్స్ గురించి కూడా మాట్లాడుకోవాలి. కరెక్టే, మీరు అన్నట్టు సెక్స్ గురించి కూడా మాట్లాడుకోవాలి, డిస్కస్ చేసుకోవాలి ఫ్రీగా. సో అప్పుడే ఒకరి భావాలు ఒకరికి తెలుస్తుంది. కానీ అబ్బాయి ఎంత ఫ్రీగా మాట్లాడగలుగుతాడో అమ్మాయి అంత ఫ్రీగా తనతోటి తనకి ఏం కావాలి ఏం చేయాలనే విషయాన్ని తను ఓపెన్ గా చెప్పలేదు. బికాస్ తను ఎలా తీసుకుంటాడో, సో నన్ను ఏమైనా సస్పెక్ట్ చేస్తాడా, లేకపోతే ఇంకో రకంగా తీసుకుంటాడా, దాన్ని నేను తీసుకోలేను తను తీసుకునే విధానాన్ని అని చాలా వరకు షేర్ కూడా చేయదు. కానీ చెయ్యాలి, ఓకేమ్మా చెయ్యాలి. ఎందుకంటే నువ్వు చెప్పలేదుగా ఆ రోజు అంటాడు, అయిపోయిందిగా అక్కడ. అదే చెప్పేసామనుకో, అంటే నా ఫీలింగ్ అంటే ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే 100% ఎవరు కరెక్ట్గా ఉండరు నాన్న, ఒక 80 50 కరెక్ట్గా ఉంటారు. ఓకే, ఇప్పుడు సుజిత్లో ఉంది నాకు నచ్చినవి 10, కానీ అందులో 2 నీకు ఉన్నాయి. అలానే నువ్వు చెడ్డదానివి కాదు, ఓకేమ్మా. ఆ 2 నేను తీసుకున్నప్పుడు ఆ 8 కూడా నాకు పాజిటివ్గా కనిపిస్తాయి. సో అలా తీసుకోగలగాలి. ఓకే, ఇదొక్కటే కాదు లైఫ్లో. బట్ కొంతమంది చెప్పేస్తారు నేను అద్భుతం అమోఘం అంటారు, తర్వాత ఏమి ఉండదు. అప్పుడు అనుకుంటారు ఏంటి వీడు, లేకపోతే ఈ అమ్మాయి నాకు అన్నీ ఇలా చెప్పేసింది, ఇప్పుడు ఇవేమీ లేవు. అందుకే చూడండి, లవ్ చేసుకునేటప్పుడు 3 hours 4 hours ఉంటారు, పెళ్ళాక 24 hours ఉంటారు. అప్పుడు గొడవలు స్టార్ట్ అవుతాయి అన్నమాట. అన్ని అప్పుడు ఓపెన్ గా తెలుస్తాయి క్లియర్ గా. అప్పుడు నెగిటివ్ కనిపిస్తుంది, ఇప్పుడు పాజిటివ్ కనిపిస్తుంది. కాబట్టి ఏంటంటే పాజిటివ్ నెగిటివ్ 2 ఉంటాయి, బట్ ప్రతి మనిషిలోనూ ఉంటాయి. ఆ పాజిటివ్ నుంచి తీసుకోండి. ఎప్పుడైతే పాజిటివ్ నుంచి తీసుకున్నారో నెగిటివ్ కూడా ఒక్కొక్కసారి మీలో కూడా ఉండొచ్చు, అది దాన్ని అర్థం చేసుకునే కెపాసిటీ పెరుగుతుంది. ఫస్టే నెగిటివ్ తీసేసుకుంటే అసలు అర్థమే చేసుకోం. మనం ఇంత డిజిటల్ యుగంలో ఉన్నామని చెప్పుకుంటున్నాము, సో మన కల్చర్ కూడా చాలా ఫాస్ట్ అవుతుందని చెప్పుకుంటున్నాం, చెప్పుకోవడం వరకు మాత్రమే ఉంటుంది. బట్ ఒక సెక్స్ గురించి ఒక ఇద్దరు లేడీస్ కూడా ఈవెన్ దో ఇప్పుడు డిస్కస్ చేసుకున్నా కూడా దీన్ని కూడా ఎవరు ఓపెన్ గా తీసుకోలేరు. అంటే తీసుకోలేరు అంటే మాట్లాడుకోవడం మానేసాను, సెక్స్ అంటే తప్పు అనే ఫీలింగ్. కానీ పూర్వం నానమ్మలు చెప్పేవారు, ఇలా ఉండాలి మీ ఆయనతో, అలా ఉండాలి, అంత ఫ్రీగా మాట్లాడేవారు. కానీ ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు ఫ్రీగా? ఫ్రెండ్స్ కూడా ఏంటంటే అంటే లేడీస్ కాస్త మాట్లాడుకుంటారు, ఎందుకంటే లేడీస్ కొద్దిగా అయినా సరే ఎక్కువ తెలుస్తుంది, అంత చక్కగా మాట్లాడు. అంటే పూర్వం అనేవారు కదా, స్వాతి బుక్ ఎవరు ఎక్కువ చదువుతారంటే ఆడవాళ్ళే అనేవారు, ఎందుకంటే సమరం గారి చదివేవారు అని. అంటే తెలుసుకోవటంలో తప్పులేదు, బట్ చదివినా పెద్దవాళ్ళు కూడా అప్పట్లో చెప్పేవారు. కానీ ఇప్పుడు అది కూడా ఎవరైనా చూస్తారేమో, ఎవరేమైనా అనుకుంటారేమో, నేను మాట్లాడితే ఏమనుకుంటారో అనే ఫీలింగ్ పెరిగిపోతుంది. బట్ ఎవరు టీచర్స్ కూడా చెప్పట్లేదు నాన్న. ఒకసారి ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు పీరియడ్స్ గురించి చెప్తుంటే ఒక మైక్ పక్కన పెట్టేసింది డాక్టర్ గారు. మేడం ఏంటి మేడం, పిల్లలకి మనం చెప్పాలి, ఆ టైంలో ఎలా ఉంటారు ఏంటో చెప్పాలి, అసలు పీరియడ్స్ ఎలా వస్తాయి మీరు చెప్పాలి అని మీరు చెప్పకుండా మైక్ పెట్టేశారేంటి, మామూలుగా మాట్లాడుతున్నారు, వాళ్ళకి వినిపించదు కదా అంటే, లేదు వెనకాల జెంట్స్ ఉన్నారు. అంటే ఒక చదువుకున్న ఒక డాక్టర్ అలా అన్నది అంటే మామూలు పిల్లలు మామూలు మనుషులు ఎలా ఫీల్ అవుతారు? ఆ పీరియడ్స్ గురించి మెయిన్ గా తెలియాల్సింది అమ్మాయిల కన్నా జెంట్స్ కూడా తెలియాలి కదా. కానీ ఆ రోజు ఒక మేడం, ముస్లిం మేడం మగపిల్లలతో చేయించింది, నాకు అది హ్యాట్స్ ఆఫ్ అనిపించింది. ఒక డిగ్రీ చదువుతున్న పిల్లలతో ఒక నాటికలా చేయించాను. ఓకే, అప్పుడు నేను వెంటనే అనేసా, మేడం మీరు ఇలా మంచిది కాదు ఇది, మీరు మీ డాక్టర్ మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు చెప్తారు కదా. అప్పుడు అంటే లోపల ఉంటాం, ఏం కాదు మీరు మైక్ తీసుకోండి లేకపోతే కూర్చోండి అన్న. అప్పుడు పాప మైక్ తీసుకొచ్చి తర్వాత అంది, సారీ అప్పుడు నాకు ఎందుకు షైగా అనిపించింది, కానీ మీరు అన్నాక నేను చెప్పేశాను, నాకు అప్పుడు అనిపించింది ధైర్యం నాకు అప్పుడు వచ్చింది అని.
వెరీ కానీ గుడ్. డెఫినెట్ గా మేల్ తో కూడా ఒక డిస్కస్ చేస్తేనే అట్లీస్ట్ వాళ్ళ వైఫ్ ఆ టైంలో ఉండేటప్పుడు తన ఫీలింగ్స్ ఏంటి అనేది తెలుస్తుంది. సో ఆ టైంలోనే హార్మోనల్ చేంజెస్ వల్ల తను ఎలా రియాక్ట్ అవుతుంది అనే విషయం మూడ్ తెలుస్తుంది. స్వింగ్స్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే నా దగ్గరకు ఒక కేసు వచ్చింది. నాకు పీరియడ్స్ అంటే ఏంటి తెలియదు మేడం అన్నాడు వాడు. అంటే నేను క్యాజువల్గా అడుగుతున్నప్పుడు తను బాగా అంటే పీరియడ్స్కి ముందు తర్వాత కూడా ఒక 10 days చాలా సఫర్ అవుతుంది. అది వాడికి తెలియదు మాట. అసలు నీకు పీరియడ్స్ అంటే ఏంటో నాకు ఎందుకు డౌట్ వచ్చి అడిగితే తెలియదు మేడం అన్నాడు. అంటే చూడండి ఎలా పెరుగుతున్నాం మనం. అందుకే పూర్వం ఈ ఫంక్షన్స్ అన్నీ ఉండేమని అనిపించేది. ఎందుకంటే మగాళ్ళకి తెలిసేది అప్పుడు. ఫంక్షన్స్ మగాళ్ళకి కూడా వెళ్ళేవారు కదా. మెచ్యూర్ అయిందిరా, పెద్దమ్మాయి అయింది, పదండ్రా అందరం వెళ్దాము అనేవారు. ఇప్పుడు అది లేదు. లేదు. సింపుల్గా ఫ్యామిలీ వర్క్ అన్నా చేసుకోవచ్చు కదా అంటే ఇది లేదు. తెలిసిపోతుందండి ఎందుకు, తెలిస్తే ఏమైంది ఎందుకు. నేను చూశాను కదా ఒకసారి ఒక లెక్చరర్ ఒక అమ్మాయికి ఐరన్ తగ్గిందంటే నాన్న నీకు బ్లీడింగ్ బాగా ఎక్కువ అవుతున్నట్టు ఉంది, ఇలాగే అందరూ కూర్చున్నప్పుడు మాట్లాడు. ఆ లెక్చరర్ అదేంటి చెడు బ్లడ్డే కదా పోతుందండి. నేను స్టన్ను. ఒక లెక్చరర్ అయ్యి ఉండి చెడు బ్లడ్ పోవడం ఏంటి అన్నా నేను. అవును మేడం 3 days చెడు బ్లడ్ పోతుంది కదా మనలో. అదే రా, అక్కడి నుంచే మనలో ఫాల్ట్స్ పెరిగిపోతున్నాయి, సమస్యలు పెరిగిపోతున్నాయి. శారీరకంగా ఎక్కువగా సఫర్ అయ్యేది లేడీసే, అది చెడు బ్లడ్ కాదు. అందుకే ఐరన్ తగ్గిపోతుంది లేడీస్లో. బట్ దానికి తగిన విధంగా మనం డాక్టర్ని అడిగి మెడిసిన్ తీసుకుంటూ ఉంటే స్ట్రాంగ్గా ఉంటాము. 50 years వచ్చినా 60 years వచ్చినా బాగుంటాము. కానీ అది తెలియకపోవటం వల్ల పూర్వం ఎందుకు పీరియడ్స్ రాగానే ఐరన్ ఎక్కువ అంటే నువ్వులు ఉండలు పల్లీలు అవి పెట్టేవారు. ఎందుకంటే ఐరన్ పెరుగుతుంది అని చెప్పేసి. ఈ అమ్మాయిలో బ్లడ్ ఎక్కడ ఉన్నదే అది ఫ్లో అవుతూ ఉంటుంది, మనం తింటేనే కదా మళ్ళీ వెళ్ళేది. అది చెడు బ్లడ్ ఏంటి మేడం అంటే వెంటనే అప్పుడు మా డౌట్ క్లారిఫై చేసేయాల్సిందే. నేను వెంటనే డాక్టర్ గారికి ఫోన్ చేసేసి అక్కడే, లేదు మేడం చెడు బ్లడ్ కాదు, చెడు బ్లడ్ ఎందుకు ఉంటుంది బాడీలో అని ఆవిడ డైరెక్ట్ చెప్పేటప్పుడు అప్పుడు ఆవిడ యాక్సెప్ట్ చేశాను. అంటే అంత చదువుకున్నా కానీ మనం దాని గురించి కూడా మనం ఆలోచించట్లేదు. ఇప్పటికే స్టిల్ పీరియడ్స్ ఎలా వస్తాయి, ఎందుకు వస్తాయి అనే విషయం చాలా మందికి చెప్పట్లేదు, పిల్లలకే చెప్పట్లేదు. తల్లిని పిల్లలు అడిగితే అంటే ఫస్ట్ పీరియడ్స్కి ముందు వైట్ డిశ్చార్జ్ అవుతుంది. అమ్మాయి ఇలా అవుతుంది, నువ్వు నోరు మూసుకొని ఉండు అంటే ఆ అమ్మాయి పాప డిప్రెషన్లోకి పోయింది. దానికి తెలియట్లేదు ఎందుకు అవుతుంది ఏంటనే తెలియట్లేదు. తల్లిని అడిగాడు ఇలా ఆ భయంతో నా దగ్గర తీసుకొచ్చింది. నేను అప్పుడు ఆ పిల్లని అడిగితే మేడం ఇలా అవుతుంది, నాకు భయంగా ఉంది అంటే అప్పుడు ఆవిడ అమ్మా ఏంటమ్మా ఇది, నువ్వు ఒక తల్లి అయ్యండి నువ్వు ఆ స్టేజ్ నుంచి బయటకు వచ్చావు కదా అంటే నాకేం తెలియదు మేడం ఇది అంది. ఏంటి తెలిసేది, కొంతమందికి ఎక్కువ అవుతుంది, కొంతమందికి తక్కువ అవుతుంది, కొంతమందికి అసలు అవ్వదు. తనకి అలా వైట్ అవటంతో తనలో అనీజీగా ఉంది, అంటే తనకి ఇప్పుడే మెచ్యూర్ అయ్యే స్టేజ్ వచ్చేసింది కాబట్టి దాన్ని ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏంటి అనేది చూడు, కానీ మామూలుగా అయితే వాటర్ ఎక్కువ ఇవ్వండి అని చెప్పేసి నేను పంపిస్తే డాక్టర్ అదే చెప్పింది. లేదు వాటర్ తీసుకోవాలి, అమ్మాయి బాగానే ఉంది, ఫ్రీగానే ఉంది, కాస్త అనీజీగా ఉంటుంది కదా ఆ స్టేజ్లో అని చెప్పిన తర్వాత అప్పుడు ఆ తల్లి కేర్ తీసుకుంది. అంటే చూడండి ఇక్కడ చాలా చిన్న చూడటానికి చాలా చిన్న విషయాలుగా కనిపిస్తాయి కానీ అది లిటిల్ థింగ్స్ ఇవన్నీ, కానీ వాటిని మనం పట్టించుకోం. వీటన్నిటి వల్లే స్టడీస్ మీద కానివ్వండి, లేదంటే లవ్లోకి వెళ్ళిపోవటం వల్ల కానివ్వండి, ఇవన్నీ జరగడానికి కారణము మనం చిన్న విషయాల్ని ఇగ్నోర్ చేయటం వల్ల మాత్రమే. ఇక్కడ పేరెంట్స్ ఇవి అరే చిన్నదా పెద్దదా అనేది కాదు, అసలు ఏంటి అవసరం అనేది పట్టించుకుని దానికి తగిన విధంగా పిల్లల్ని గైడ్ చేస్తే మటుకు ఈ ప్రపంచానికి ఒక అద్భుతమైన మానవ వనరులు మనం అందివ్వగలుగుతాం. రైట్. ఇక చైల్డ్ అబ్యూస్ విషయానికి వచ్చేటప్పుడు ఈ చైల్డ్ అబ్యూస్ జరిగిన పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు నలుగురిలో నవ్వుతున్నట్టు నార్మల్గా కనిపిస్తున్నా కూడా వాళ్ళ లోపట యాంగ్జైటీ కానివ్వండి, భయం కానివ్వండి అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో బయటికి కనిపించదు, బట్ ఏదో ఒక రోజు ఏదో ఒక డెసిషన్స్ లాంటివి తీసుకుంటూ ఉంటారు పెద్దవి. సో ఆ వార్నింగ్ సైన్స్ మనం తెలుసుకోవటం ఎలా అంటారు? ఒకటి నాన్న, ఇక్కడ చైల్డ్ అబ్యూస్ అనేది ఎక్కడి నుంచో జరగదు, మన చుట్టూ మన దగ్గర వాళ్ళ దగ్గర నుంచే జరుగుతుంది. అవును, బాగా తెలిసిన వాళ్ళు. అది ఎలా అంటే ఒకసారి ఒక కేసు వచ్చింది. చిన్నప్పుడు వాళ్ళ పెద్దనాన్న కొడుకే, ఉమ్మడి ఫ్యామిలీస్, ఈ పిల్లల్ని ఏడిపిస్తూ ఉంటే తల్లికి చెప్పినా పెద్దమ్మకి చెప్పినా ఏం లేదు వాడు ఏదో క్యాజువల్గా అన్నాడు. ఒకసారి ఏదో జరుగుతున్నప్పుడు ఆ పిల్లని గదిలోకి తీసుకెళ్ళి వాడు పెద్దవాడు అయిపోయాడు. అంటే చిన్నప్పటి నుంచి ఇంక వీళ్ళు పట్టించుకోలేదు కదా, అంటే నేను చేసే తప్పు కాదనే ఫీలింగ్ వాళ్ళలో ఉండిపోయింది కదా. ఆ పిల్లని ఒకరోజు గదిలోకి తీసుకెళ్ళి ఇబ్బంది పెడుతూ ఉంటే అప్పుడు వీళ్ళు ఏంటి వీడు ఇలా తీసుకెళ్ళని తలుపులు కొడుతూ ఉంటే అప్పుడు
ఆ పిల్ల ఏడుస్తూ వచ్చి చెప్పేటప్పటికి వాడు అక్కడి నుంచి పారిపోయాడు. అప్పటి వరకు ఆ తల్లి, పెద్దమ్మ, పెదనాన్నలు ఎవరూ పట్టించుకోలే. అప్పుడు ఆ పిల్ల బాగా ఏడిస్తే అప్పుడు నా దగ్గర తీసుకొచ్చారు. నేను అదే అంటే ఇక్కడ ఇది ఒకటే మనకు కనిపిస్తుంది, కానీ ఎన్ని అలా జరుగుతున్నాయి. తర్వాత వాళ్ళు పెళ్ళయి పంపించిన తర్వాత ఎంత సఫర్ అవుతున్నారు. ఫిజికల్గా హస్బెండ్తో సరిగ్గా ఉండరు, లేకపోతే అక్కడ వైఫ్తో సరిగ్గా ఉండరు. ఎందుకంటే చిన్నప్పుడు మగవాళ్ళు కూడా సఫర్ అయిన సందర్భాలు ఉన్నాయి. ట్యూషన్స్లో కానివ్వండి, లేకపోతే స్కూల్స్లో కానివ్వండి, అది చాలా ఎక్కువ ఉన్నాయి. ఇవి కనిపించవు, వినిపించవు, బట్ మనం వినం. అసలు పేరెంట్స్గా వాడు ఏం చెప్తున్నాడు, లేకపోతే అది ఆ పిల్ల ఏం చెప్తుంది అనేది వినకపోవటం వల్ల మ్యారేజ్ అయిన తర్వాత ఈ మధ్యన ఈ కేసెస్ ఎక్కువైపోయినాయి. చిన్నప్పుడు అలా జరగడంతో ఇక్కడ సరిగ్గా ఉండకపోవటం, ఆ భయం అనేది వాళ్ళలో ఉండిపోతుంది. ఎంత అంటే హస్బెండ్ దగ్గరకు వచ్చి గట్టి గట్టిగా అరిచేయటాలు, తోసేయటాలు జరుగుతుంది. అంటే ఎంత ట్రామా ఉంది వాళ్ళ మైండ్లో. అంటే మనం వినకపోవటం వల్లే కదా. ఆ కమ్యూనికేషన్ పేరెంట్స్ ఎందుకు పెట్టుకోరు పిల్లలతోటి? అంటే ఈ చైల్డ్ అబ్యూస్ గురించి ఇప్పుడు స్కూల్లో టీచర్స్ వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తే బెటరా, లేకపోతే పేరెంట్సే పిల్లల్ని కూర్చోబెట్టుకొని సో వాళ్ళు ఎడ్యుకేట్ చేస్తే తన రెండు వైపులా ఉండాలి. ఓకే, అంటే వాళ్ళు మాట్లాడే విధానం కానివ్వండి, కొంతమంది చాక్లెట్లు ఇస్తూ ఉంటారు. ఓకే, మంచిగా మాట్లాడడం అంటే ఎక్కడెక్కడ టచ్ చేస్తే వాళ్ళు చెడుగా బిహేవ్ చేస్తున్నారు అనేది అటు టీచర్సు, పేరెంట్స్ కూడా చెప్పగలగాలి. ఓకే, అలా చెప్పినప్పుడు వీళ్ళు ఆహా ఇది చెడు, ఇక్కడ టచ్ చేయకూడదు, ఇక్కడ టచ్ చేస్తే మంచి కాదు అనేది పిల్లలకి చెప్పగలగాలి. ఓకే, తప్పేం కాదు. పిల్లలకి స్నానం చేసేటప్పుడు తల్లి చెప్తూ ఉండి మగ పిల్లలకి అలా చెప్తూ ఉంటే అరే ఇది 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 అమ్మ ఇలా ఇలా చేస్తూ ఉంటారు. వాళ్ళకి అవకాశం కోసం యూజ్ చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఈ మధ్యన కూడా ఎక్కువ ఆటో వాళ్ళు, లేదంటే స్కూల్ బస్ వాళ్ళు కూడా ఇలా చేస్తున్నారని కొన్ని కేసెస్, స్కూల్ పిల్లల్ని, లేకపోతే స్కూల్లో ఉన్న వాచ్మెన్ ఇలా చేసిన సందర్భాలు ఉన్నాయి చాలా. బట్ ఇవన్నీ కూడా పిల్లలకి చెప్పగలగాలి. ఓకే ఓకే, చైల్డ్ అబ్యూస్ అనేది కనిపిస్తుంది, వినిపిస్తుంది, కానీ మనం చూడడం, మనం వినం. కానీ బయట వాళ్ళు ఎవరినో ఎందుకు తీసుకోవడం. ఈ మధ్యన మనం చూస్తే ఇంట్లోనే సొంత తండ్రి పిల్లల మీద అఘాయిత్యానికి పాల్పడినటువంటి ఘటనలు చాలా చూస్తూ వస్తున్నాం. సో ఫాదర్ అనేటప్పుడు ఆటోమేటిక్గా అఫెక్షన్ అనేది ఉంటుంది. దాన్ని దగ్గర తీసుకోవటం కానీ, కూర్చోబెట్టుకోవడం కానీ, మాట్లాడడం కానీ అన్నీ నార్మల్గా ఫాదర్ ఉంటుంది కాబట్టి మనం దాన్ని తప్పుగా వేరే వేలో చూడలేము కదా. మరి ఫాదర్ నుంచి కూడా అలాంటివి వస్తుండేటప్పుడు సైన్స్ ఎట్లా తెలుసుకుంటారని. అదే నేను అనేది, దగ్గర వాళ్ళ నుంచే వస్తున్నాయి, తండ్రి నుంచి కూడా వస్తుంది. ఓకే, నా దగ్గరకు వచ్చిన కేసు అలాగే. ఆవిడ టీచర్ ఎక్కడో జాబ్ చేస్తుంది, ఈ అమ్మాయిని 5 years నుంచి రేప్ చేస్తూనే ఉన్నాడు. అబ్బా, తల్లికి చెప్తే చంపేస్తానన్నాడు. ఎందుకంటే తన కోరికను తీర్చుకోవడం కోసం అక్కడ వావి వరుస లేకుండా బిహేవ్ చేస్తుంది. వాడు ఒక టీచరే, బట్ అక్కడ వైఫ్ తో రిలేషన్షిప్ సరిగ్గా లేకపోతే అదే అంటే ఆవిడ వేరే చోట జాబ్ చేయటం, ఇక్కడ అవకాశం ఎవరు ఎదురుగుంటా ఒక పాప ఉంది. ఓకే, ఆ మైండ్కి ఇంకది నేను చేసేయాలి అనే వేలోనే చేశాను. బట్ కానీ అదే మన విలువల్ని, ఓకే, మన వాల్యూస్ని మనం మర్చిపోవటం వల్లే ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఓకే, భార్య అక్కడ ఉంది, నాకు ఇలా ఉందే, నువ్వు ఇక్కడే ఉంటే బాగుంది, లేకపోతే నేను అక్కడ ట్రాన్స్ఫర్ చేయించుకుంటాను, లేకపోతే ఒకే చోటు ఉందాము అని చెప్పే అవకాశం తనకు ఉంది కదా, కానీ అది చేయరు. అవకాశం దొరికేసింది కదా, అది చేయొచ్చు. ఓకే, ఇది చాలా డేంజర్. ఇది ఇప్పుడు ఎలా అయిపోయిందంటే బయటికి వెళ్తే ఎక్కడ తెలిసిపోతుందో, కాబట్టి చుట్టూ ఎవరెవరు ఉన్నారో వాళ్ళని చూసుకుంటున్నారు, వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు. ఇది తెలియదు ఎవరికి, ఎవరు చెప్పరు అని చిన్నపిల్లల్ని, కాస్త దగ్గరగా ఉన్న ఏజ్ పిల్లల్ని, ఈ మధ్య నేను చాలా కేసెస్లో ఇవి ఎక్కువ, ముఖ్యంగా అమ్మాయిల విషయంలో. కాబట్టి ఇక్కడ చాలా కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం తల్లి మీదే ఉంది. తండ్రి చెప్పడు, తండ్రి కూడా తప్పు చేయొచ్చు. కాబట్టి అది తండ్రి, మామ కూడా అలాగా మనవరాల్ని కూడా ఒకటి ఇచ్చేసిన సందర్భం ఒకటి ఉంది. ఓకే మా, ఇలా ఇవన్నీ ఏంటంటే ఒక అమ్మాయిని ప్రొటెక్ట్ చేసుకోవటం కోసం మనం ఎన్ని చేయాలో అన్ని చేయాల్సిందే, తప్పదు ఇంకా. బట్ అలా అని ఎక్కువ ఉన్నాయని నేను చెప్పను. ఎక్కడో ఒకటి జరిగిందని చెప్పి అందరినీ భయపెట్టాల్సిన అవసరం లేదు. మన జాగ్రత్తలో మనం ఉండి పిల్లకి మనం కొన్ని విషయాలు చెప్పాలి. అవసరమైతే పెప్పరు స్ప్రే దగ్గర పెట్టుకోవటం, అవి చేయటం, ప్లస్ ఆ టైంలో ఇప్పుడు అవసరమైతే కరాటే కూడా నేర్పించాలి పిల్లలకి. ఎందుకంటే ఇప్పుడు ఇండివిజువల్గా ఎక్కడికైనా వెళ్ళే కెపాసిటీ లేడీకి వచ్చింది, ఇతర దేశాలకి ఒక్కతే వెళ్ళిపోతుంది. సో కాబట్టి కేర్ఫుల్గా ఉండాలి. తనకి ఎలా ఉంటే బాగుంటుందని తల్లిగా మీరు చెప్పండి, మీకు తెలియకపోతే టీచర్స్తో చెప్పించండి, లేదంటే మాలాంటి కౌన్సిలర్స్తో చెప్పించండి.
అలా ఎప్పుడైతే చెప్పించావు అమ్మాయి కూడా జాగ్రత్తగా ఉంటుంది కదా. ఇప్పుడు వచ్చేసినాయి కదా యాప్స్ కూడా వచ్చేసినాయి. బట్ ఆ పోలీసులు వచ్చేటప్పటికి వీడు ఏదో ఒకటి చేయొచ్చు. అయిపోతుంది అది. కాబట్టి అప్పుడు అదే ఇక్కడ నేను ఒకటి చెప్తున్నాను నాన్న, తప్పు జరిగితే మన అమ్మాయినే అంటున్నాం, ఉమ్. ఆ మగాడిని అనట్లేదు. తప్పు చేసిన వాళ్ళని ఏమీ ఆ, నిందించట్లేదు. అమ్మాయిని చూపించేస్తున్నాం, అమ్మాయే సఫర్ అవుతుంది. వాడు తప్పు చేసేసిన పర్లేదు నన్ను ఎవడేమంటున్నాడు ఎవడేం పీకుతున్నాడు అనే వేలోకి వెళ్ళిపోతున్నాడు. సో కాబట్టి ఏంటంటే తల్లి పెంచేటప్పుడు అబ్బాయికి చెప్పాలి అమ్మాయికి చెప్పాలి, నాన్న నీ చెల్లి లాంటిదే బయట అమ్మాయి కూడా, లేకపోతే నీ అక్క లాంటిదే నీ అమ్మ లాంటిది అనే వేలో చెప్పగలగాలి. ఉమ్. ఏదైనా తప్పు తప్పే, ఇక్కడ అమ్మాయి చేసినా అబ్బాయి చేసినా తప్పే. ఉమ్. సో కాబట్టి ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఇంట్లో పెంచే విధానం కరెక్ట్ వేలో ఉండాలి. ఓకే, అమ్మాయి ముందుకెళ్తుంది. బట్ ఇక్కడ నేను ఒకటే చెప్తున్నా, అమ్మాయిని రేప్ చేశారంటే అమ్మాయి తప్పేముంది? అమ్మాయి ఎందుకు బయట సమాజంలో తిరగకూడదు? ఉమ్. ఉమ్. వాడు బాగానే తిరిగేస్తున్నాడు, వాడు జైలుకి వెళ్తున్నాడు వచ్చేస్తున్నాడు మళ్ళీ మామూలే వాడు. కానీ గుచ్చి గుచ్చి ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టేస్తుంది. ఎందుకు పెట్టాలి? ఆ అమ్మాయి తప్పేముంది? అమ్మాయితో పాటు ఫ్యామిలీ కూడా సఫర్ అవుతుంది, ఆ, ఫ్యామిలీని కూడా ఇబ్బంది అదే నేను పెడుతున్నారు చెప్తున్నా, ఇటువంటి. పేరెంట్స్ భయపడాల్సిన అవసరం, మీ అమ్మాయి తప్పులేదు, నువ్వు సరిగ్గా వెళ్ళలేదు, నువ్వు ఒక్కదాని వెళ్ళావంటే ఆ టైంలో తనకు తెలుసా? ఉమ్. ఇలా ఫ్రెండ్సే అంటారు, నువ్వు ఎందుకు వెళ్ళావే ఉమ్. అంటే ఇప్పుడు ఎక్కడో దూరంలో ఎగ్జామ్ ఉంది, ఫ్రెండ్స్ అంటే వస్తారా? అనుక్షణం ఎవరో ఒకరు తోడు ఖచ్చితంగా ఆ. ఉండాలి అని ఏముంటుంది, ఉండని వాళ్ళు కూడా ఉంటారు కదా, వెళ్ళక తప్పని అంటే పరిస్థితులు ఆ ఉంటాయి టైంలో కదా. అసలు అలా జరుగుతుందో తను ఎందుకు అనుకుంటుంది? Yes. అంటే ఎందుకు వెళ్ళకూడదు అమ్మాయి? అదే ఉద్యోగానికి ఆ, వస్తున్నాయి కదా అంటే విదేశాలు పంపించేస్తున్నారుగా. ఉమ్. సో కాబట్టి ధైర్యంగా ఉండు నాన్న, ఏదైనా మన మంచికే. ఓకే, ఈరోజు తప్పు జరిగింది, నీ తప్పు కాదు అది ఉమ్. అని నువ్వు ధైర్యం చెప్తున్నావు ఆ పిల్లకి. బయటకు వస్తే చాలా ఇలా జరిగింది అలా జరిగింది ఎందుకు అనాలి నువ్వు? అలా అనటం ఎప్పుడైతే మనం మానేసామో అప్పుడు అమ్మాయిలందరూ ధైర్యంగా ముందుకు వస్తారు, భయపడరు. ఉమ్. నేనేం తప్పు చేయలేదు కదా, నేను ముందుకు వెళ్తాను, నా జాబ్ నేను చేసుకుంటా అనేది వస్తుంది. కాబట్టి ప్రతి అమ్మాయి తప్పు జరిగినా సరే ఇంట్లో ఉండద్దు, నీ పని నువ్వు చేసుకో, నువ్వు చదువుకో. ఎవడో ఏదంటే వాడు నీకు తిండి పెడతాడా? వాడు నిన్ను పోషిస్తాడా? నిన్ను చదివిస్తాడా? నీకు జాబ్ వచ్చేలా చేస్తాడా? చేయడుగా. నీ స్కిల్తోనే నువ్వు బయటికి వెళ్ళాలి. ఉమ్. కాబట్టి నువ్వే తప్పు చేయనప్పుడు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, బెంగపడాల్సిన అవసరం లేదు. ఒక స్నానం చేసినట్లు చేసేసి వచ్చేసాయి. ఉమ్. అప్పుడే ఇంకొకడు భయపడతాడు చేయడానికి, అమ్మో అమ్మాయిలందరూ ఎంత ధైర్యంగా ముందుకు వచ్చేస్తున్నారు అని ఇంకొకటి తప్పు చేయడు. నీ ధైర్యమే ఇంకొక 10 మందిని కాపాడుతుంది. రైట్. ఇప్పుడు డివోర్స్ విషయానికి వస్తే, సో చాలా వరకు అందరూ కూడా ఇండిపెండెంట్గా నువ్వు చెప్పేదేంటి నేను వినేదేంటి, సో ఎవరికి వాళ్ళు ఇండిపెండెంట్గా ఉండాలనే ఆ సైకాలజీ వచ్చేసింది కాబట్టి, ఆ మెంటాలిటీలో ఉంటున్నారు కాబట్టి ఏ చిన్న గొడవ జరిగినా కూడా డివోర్స్ వరకు వెళ్ళిపోతున్నారు, తీసేసుకుంటున్నారు, ఓకే అయిపోతుంది. బట్ వాట్ అబౌట్ పిల్లల పరిస్థితి? సో పిల్లల గురించి ఎవరు ఆలోచిస్తున్నారు? సింపుల్గా డివోర్స్ తీసుకున్న తర్వాత పిల్లలు తండ్రి దగ్గర ఉండాలా, తల్లి దగ్గర ఉంటావా అని అతనికే చాయిస్ అడగడం జరుగుతుంది, పిల్లాడిని అడగడం జరుగుతుంది. సో ఆ టైంలో పిల్లలు ఎటువంటి డిప్రెషన్కి గురవుతారు? సో అటువంటి టైంలో పిల్లలకి పేరెంట్స్ ఎటువంటి సపోర్ట్ని అందించాలి? ఒకటి నాన్న, ఇంక ఇద్దరికి పడట్లేదు ప్లస్ ఒకటి అంటే డివోర్స్ తీసుకోవడం నేను ఒకటే ఒక కారణం చెప్తాను, 2 కారణాలు. వాడు ఓవర్ డ్రింకర్ అయినప్పుడు, సైకోటిక్ పేషెంట్ అయినప్పుడు డివోర్స్ తీసుకోండి. ఓకే, ఎందుకంటే వాళ్ళని మనం ఇచ్చేయలేం. కొంతకాలం బాగానే ఉంటారు, మళ్ళీ మామూలు అయిపోతూ ఉంటారు, అప్పుడు బాగా సఫర్ చేస్తారు, అప్పుడు డివోర్స్ తీసుకోండి. కానీ మిగిలిన ఏ విషయాలైనా సరే అవసరం లేదు. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా ఏ ప్లేస్కి వెళ్ళినా ఒక ఇద్దరికి పడుతుందా? అక్క చెల్లెలకి అన్నదమ్ములకే పడట్లేదు. కాబట్టి ఏ ప్లేస్కి వెళ్ళినా అంటే డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చినప్పుడు వాళ్ళకి ఎలా పడుతుంది? ఏదో ఒక విషయాల్లో క్లాషెస్ వస్తూనే ఉంటాయి. అన్ని మ్యాచ్ అవ్వాలని ఉండదు, mismatches కాబట్టి ఉంటాయి. వాటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీరు డివోర్స్ తీసుకొని ఇంకొకరిని పెళ్లి చేసుకుంటే సమస్య ఉండదని నాకు చెప్పండి. అలా ఎందుకు? వీళ్ళతో అడ్జస్ట్ కాలేనట్టు వాళ్ళతో కూడా ఏదో ఒకటి ఉంటుంది ఉంటుంది కదా. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏ సమస్య ఉందనేది మీరు అర్థం చేసుకుంటే, ఇంకా నాకు పడదు నేను విడిపోతాను అనుకున్నప్పుడు అది మీ పిల్లలకి మీరు చెప్పగలగాలి. ఇదిరా సమస్య, దీనివల్ల నేను విడిపోతున్నాను అని నీ పిల్లలకి నువ్వు ధైర్యంగా చెప్పే కెపాసిటీ నీకుంటే వెళ్ళిపో. రేపన్న రోజు నిన్ను బ్లేమ్ చేయకూడదు వాళ్ళు. ఎందుకంటే పిల్లలు మరీ చిన్నవాళ్ళు అయితే వాళ్ళ మీద ఫ్యూచర్ లోనే ఈ రిలేషన్షిప్స్ మీద వాళ్ళకి నమ్మకం లేకపోవటం ఇలాంటివి ఏమైనా కంపల్సరీ పడుతుంది. అప్పుడే సైడ్ ట్రాక్ వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది.
ఓకే. ఒకసారి ఒక అబ్బాయి అన్నాడు, "నువ్వెందుకు ఇంతమందితో రిలేషన్ పెట్టుకుంటున్నావు" అంటే, "మా అమ్మ, మా నాన్న సరిగ్గా లేరు. ఓకే. వాళ్ళు డివోర్స్ తీసేసుకున్నారు. నాకు అందుకే అసలు ఈ రిలేషన్ మీదే నాకు నమ్మకం పోయింది. అందుకే నేను ఇన్ని సంబంధాలు పెట్టుకున్నాను" అన్నాడు. అయిపోయిందిగా. వాడంత స్ట్రాంగ్‌గా చెప్పాడు అంటే ఎక్కడ తప్పు జరిగింది? మనం పిల్లలకి చెప్పకపోవటం వల్ల. నువ్వు డివోర్స్ తీసుకో, ఎన్నైనా చెయ్యి. బట్ అది ఏంటనేది పిల్లల్ని అడుగు. వాళ్ళకి తెలీదని నువ్వు అనుకోవద్దు. అది బలంగా వాడి మీద పడింది అంతే. ఈ రిలేషన్ వేస్టు. అరే వాళ్ళు సఫర్ అవుతారు కదండి. ఏంటి సఫర్ అయ్యేది అన్నాడు వాడు. ఏంటి సఫర్ అయ్యేది? నన్ను వాడుకుంటున్నాను, నేను వాడుకుంటున్నాను. అంటే ఒక డ్రెస్ మార్చినంత ఈజీగా అమ్మాయిలు అబ్బాయిలు మార్చేస్తున్నారు, అబ్బాయిలు అమ్మాయిలు మార్చేస్తున్నారు. టేక్ ఇట్ ఈజీ. అది ఒక మంచికి అంటే ఒక రిలేషన్షిప్‌లో ఉండి, కొట్టుకొని, తిట్టుకొని ఇట్లాగా మా పేరెంట్స్‌లా నేను సఫర్ అయ్యేదానికన్నా ఇది బెటర్. ఇది బెటర్. అలాంటి అంటే దీంట్లోకొచ్చారు. వాడు ఆ వేలోకి వెళ్ళిపోయాడు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్ళని చూశారు. ఇంకా డివోర్స్ తీసేసుకున్నారు. కొన్ని రోజులు ఇక్కడ, కొన్ని రోజులు అక్కడ ఉండేటప్పటికి వాడికి విరక్తి వచ్చేసింది. అది కూడా ఎందుకు అంటే అమ్మ దగ్గరికి వెళ్తే నాన్న గురించి, నాన్న దగ్గరికి వెళ్తే అమ్మ గురించి. వీళ్ళు ఇలా నెగిటివ్ చెప్పేవారు అనమాట. ఇంక వాడికి మొత్తం అసలు మైండ్ అంతా చెత్తలాగా ఒక సాడిస్ట్లా మారిపోయాడు అనమాట వాడు. అందుకు వాడికి ఎక్కడ తాత్కాలిక ఆనందం వస్తే అక్కడికి వెళ్ళిపోతూ ఉంటాడు. అక్కడ అమ్మాయిలు వాడుకుంటూ ఉంటాడు, ఇచ్చేస్తూ ఉంటాడు. సో కాబట్టి చూసారా, అంటే పిల్లల్ని మనం అంటే డివోర్స్ తీసుకోవటం వల్ల నువ్వు బాగున్నావు అంటే నీ పిల్లలు కూడా బాగుండేలా నువ్వు ఆలోచించు. ఓకే. కొన్ని విషయాల్లో ఎలా ఉంటుందంటే ఎంత మంచి జరిగినా సరే చెడు జరగచ్చు. అది మనం చెప్పాలి అక్కడ సిచ్యువేషన్స్ బట్టి. అంటే ఇప్పుడు నువ్వు భరిస్తూ ఉండమని నేను అన్నట్లా. ఓకే. కానీ నీ పిల్లలు కూడా అది ఏంటని తెలుసుకునేలా నువ్వు చేస్తే అప్పుడు నువ్వు డివోర్స్ తీసుకొని బయటకు వచ్చేసాయి. నీ పిల్లలు కూడా నువ్వు చెప్పగలగాలి. ఎందుకంటే కొన్ని కేసులు నేనే చెప్తున్నా, బాగా ఇంకా డ్రింకర్ వాడు ఇంక మానడు, ఇంక బాగా ఇబ్బంది పెడుతున్నా. అలా కొన్ని కేసెస్లో అలాగే సైకోటిక్ పేషెంట్ ఉన్నప్పుడు వాడు ఏంటంటే ఎంత ఇచ్చేసినా కానీ భార్యనో భర్తనో లేదా చంపేయడానికే చూస్తారు వాళ్ళు. సరిగ్గా మెడిసిన్ వేసుకుంటే బాగానే ఉంటుంది, కానీ సరిగ్గా వేసుకోరు వాళ్ళు. కానీ ఆ టైంలో వాళ్ళు ఏం చేస్తారో తెలియదు. అప్పుడు మనం కలిసి ఉండమని ఎలా చెప్తాం? ఒక అమ్మాయిని మనం చంపేయలేం, ఒక అబ్బాయిని మనం చంపేయలేం. కానీ డివోర్స్ తీసుకోండి నాన్న, వాళ్ళ పేరెంట్స్ చూసుకుంటే పేరెంట్స్ కూడా మేము చూసుకోమంటారు వాళ్ళు. సో కాబట్టి ఆ టైంలో తీసుకోవటం మంచిది. బట్ ఇక్కడ ఆలోచనలు, అభిప్రాయాలు మీరు అర్థం చేసుకోలేకపోతే అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే మటుకు ఒక అద్భుతమైన లైఫ్. ఎందుకంటే ఒకసారి 40 years ఇద్దరికి, అతనికి 45, ఈవిడికి 40. మాకు ఇంకా అవసరం లేదు అంటే వాళ్ళ అమ్మాయి చెప్పేసింది అనమాట, మా అమ్మకి డివోర్స్ ఇప్పించేస్తాను నేను. ఆవిడ నా దగ్గరికి వచ్చింది. అమ్మాయి జాబ్ చేస్తుంది, ఇంతకాలం నువ్వు పడ్డావు, ఇంకెందుకు పడతావు నువ్వు అని చెప్పేసి డివోర్స్ వరకు వెళ్ళిపోతూ, లేదు నేను ఒకసారి మేడంతో మాట్లాడతాను అని చెప్పి నా దగ్గరికి రావడం జరిగింది. నేను ఒకటే చెప్పా, మేడం మీరు డివోర్స్ తీసుకొని బయటికి వెళ్ళినా ఇదే ఉంటుంది, ఇక్కడున్నా ఇదే ఉంటుంది. ఎందుకంటే అక్కడికి వెళ్ళేటప్పటికి అందరు ఈ వయసులో ఏంది ఈవిడికి పని పాట లేదు, ఎవడో ఉన్నాడేమో, ఇలాగే మాట్లాడుతుంది సమాజం, ఎవడో ఉన్నాడేమో అందుకే నువ్వు ఇది డివోర్స్ తీసుకొని వెళ్ళిపోయింది అని అంటుంది. ఇక్కడ ఈ స్టేజ్లో 45 వచ్చిందంటే అతను తర్వాత మెల్లగా మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాడు. బట్ ఈరోజు మీరు వచ్చారు, అతను కూడా ఒకసారి తీసుకురండి అంటే తర్వాత అతను తీసుకొచ్చిన తర్వాత కొన్ని క్లాసెస్కి అతను ఆవిడ హ్యాపీగా ఉన్నారు. తర్వాత నాకు 2 years తర్వాత ఆవిడ కాల్ చేసింది, నిజంగా ఇప్పుడు చాలా బాగున్నా మేడం, నిజంగా ఆ రోజు మా అమ్మాయి చెప్పింది నేను వినుంటే డివోర్స్కి వెళ్ళిపోదును అని. అంటే ఇలా అర్థం చేసుకోవటంలో కూడా కాస్త అంటే ఎలా ఉంటుందంటే ఈగో పోతారు, అది మెయిన్ డ్రాబ్యాక్. నేను గొప్ప, నేను అనుకున్నదే కరెక్ట్. ఓకే, నువ్వు అనుకున్నది కరెక్టే, కానీ నువ్వు హ్యాపీగా ఉంటున్నావా? అది అక్కడ అర్థం చేసుకోగలరు. సరే, డివోర్స్ తీసేసుకున్నారు, డివోర్స్ తీసుకొని మళ్ళీ వేరే పెళ్ళిళ్ళు కూడా చేసుకున్నారు అనుకుందాం. సో పిల్లలతో పాటుగా ఉండి పెళ్ళిళ్ళు చేసుకున్నాను. ఈ పిల్లలు ఆ స్టెప్ ఫాదర్ని కానీ మామ్ని కానీ అంత తొందరగా వాళ్ళు యాక్సెప్ట్ చేయలేరు. సో వాళ్ళు కూడా ఆ టైంలో ఒక డిప్రెషన్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. సో ఈ వచ్చిన వాళ్ళు ఆ పిల్లల్ని వాళ్ళు ఓన్ చేసుకోవటానికి ఏం చేయొచ్చు, ఎలా బిహేవ్ చేయాలి అంటే ఒకటి వాళ్ళ మానసిక వాళ్ళు అక్కడ మదరు ఫాదరు ఎవరైనా కానీ ఆ పిల్లలతో అటాచ్మెంటే ఉండాలి. అక్కడ కూడా వాళ్ళు మరీ ఓవర్ చేసేసి నువ్వు రా నా దగ్గరికి రాని బయటికి తీసుకెళ్తా అంటే వీడు ఇంకా వ్యతిరేకిస్తాడు. చిన్నపిల్లలు కదా, వాళ్ళు స్మూత్గానే డీల్ చేయాలి. ఆటలాడుకునేటప్పుడు పక్కన కూర్చోవటం, వాళ్ళని అబ్జర్వ్ చేయటం, వాళ్ళు దేంతో ఆడుతున్నారు ఏంటనేది చూస్తూ మెల్లగా వాళ్ళతో ఇన్వాల్వ్ అవ్వడానికే ట్రై చేయాలి. అదే తప్ప ఓవర్గా ఇంటి బస్సులో వెళ్ళకూడదు. ఎందుకంటే పిల్లలు ఆ వయసులో తొందరగా యాక్సెప్ట్ చేయరు. అంటే నా తల్లి దగ్గర లేకపోతే నా తండ్రి దగ్గర వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉండడం ఏంటి
అనేది యాక్సెప్ట్ చేయరు. అప్పుడు వీళ్ళు స్మూత్గానే డీల్ చేస్తే మటుకు వాళ్ళు ఫ్రీగా ఉండడానికి అవకాశం. ఎందుకంటే ఇలాగే సెకండ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు అతనికి ఆ అమ్మాయి అంటే చాలా ఇష్టం, కానీ ఆ అమ్మాయి యాక్సెప్ట్ చేసేది కాదు. టీన్కి వచ్చేసింది అమ్మాయి. అసలు ఎంత అంటే పాపం వాళ్ళ మదర్ ఏమో చాలా హ్యాపీగా అతనితో ఉండేది, కానీ ఈ అమ్మాయి చచ్చి వీడితో ఏంటి, నాకు వాడు కదా అంటే వాడేం చేసేవాడు, అసలైన ఫాదరు చాలా అసలు మదర్ గురించి నెగిటివ్ చెప్తూ ఈ అమ్మాయిని అసలు నేను చాలా మంచోడిని అనే వేలో క్రియేట్ చేసేసాడు. అది ఈ అమ్మాయి నిజమని నమ్మేసింది. దాంతో ఏంటంటే ఇతను ఎంత పాపం ఇతనికి ఏంటంటే ఆడపిల్లలు అంటే బాగా ఇష్టం. అది దగ్గరగా తీస్తున్న కొద్దీ అమ్మాయి దూరం వెళ్ళిపోయేది. అసలు వస్తే ఏదైనా అక్కడ వస్తూ విసిరేసేసి రూమ్లోకి వెళ్ళిపోయేది. తర్వాత నేను అన్నా, మీరు అస్సలు ఎట్టి పరిస్థితుల్లో పట్టించుకోకండి సార్ అమ్మాయిని, మీ పని మీరు చేసుకోండి, మీరిద్దరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉండండి, అప్పుడప్పుడు ఎలా ఉన్నావు ఏంటి అనేది పలకరించండి అని చెప్పి తర్వాత నా దగ్గరికి వచ్చిన క్రమంలో లేదు మా ఫాదర్ చాలా మంచి అని ఇడు కాదు అంటే నువ్వు అబ్జర్వ్ చేయి, అప్పుడు అమ్మ హ్యాపీగా ఉంది, ఇప్పుడు హ్యాపీగా ఉందో అబ్జర్వ్ చేసి నాకు చెప్పు, వాళ్ళు చెప్పారు నేను నమ్మను అంటే కొంతకాలం తర్వాత నిజమే మేడం మీరు చెప్పింది, అమ్మ అప్పటికన్నా ఇప్పుడే హ్యాపీగా ఉంది అంటే అతను మంచోడనే కదా అమ్మ హ్యాపీగా ఉంది, నువ్వు అతను కూడా అబ్జర్వ్ చేయి, నేను చెప్పానని నువ్వు అతనితో ఫ్రీగా ఉండటం మాట్లాడడం చేయొద్దు, అసలు అతనేంటనేది నువ్వు అబ్జర్వ్ చేయి అంటే 1.5 yearగా అమ్మాయి మారింది మేడం. 1.5 year అంటే చూడండి అబ్జర్వేషన్ అంటే ఏదో ఈజీగా మారిపోతాం అనుకుంటాం మనం, మన మనసు తొందరగా యాక్సెప్ట్ చేయదు, ఓకే పరిగెట్టేస్తూ ఉంటుంది ముందు. కాబట్టి అంటే నెగిటివ్ ఇప్పుడు ఎలా ఉంటుందంటే నెగిటివ్ అనేది చాలా ఫాస్ట్గా వస్తుంది, పాజిటివ్ అనేది చాలా స్లోగా వస్తుంది. ఎందుకంటే ఒక ఫ్యాన్ స్విచ్ వేసాం అనుకోండి ఏమవుతుంది, వెంటనే తిరుగుతుంది కదా, ఆఫ్ చేస్తే లేట్గా. సమస్య కూడా అంతే, పరిష్కారం అవ్వడానికి సమస్య రావడానికి అదే కారణం. ఎగ్జాంపుల్ నైస్, అందరికి అర్థమయ్యేటట్టు. రైట్, ఫైనల్లీ ఇంకొక టాపిక్ గురించి మాట్లాడేద్దాం. సో అది ప్రెసెంట్ జరుగుతున్నటువంటి టాపిక్ అనమాట, సిచ్యువేషన్. సో మనం ఇంత హైటెక్ టెక్నాలజీలోనే ఉన్నామని నమ్ముతున్నప్పటికీ కూడా ఇంకా కూడా కొంతమంది మూఢనమ్మకాల వైపు వెళ్తూ ఉన్నారు. సో ఈ మధ్య కాలంలోనే చూసాము, సో చిన్నపిల్లల్ని, సో 10 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లల్ని, ఆడపిల్లల్ని ఇంకా నరబలి ఇవ్వటం, వాళ్ళ సమస్యలను తీర్చుకోవడం కోసం నరబలి ఇవ్వటం అంటే జరుగుతుంది. సో ఇంత జరుగుతున్నా కూడా, ఇంత ఎదుగుతున్నా కూడా ఎందుకు మనిషి ఆలోచన ఇంకా అక్కడే ఉండిపోతుంది? అవునా, ఇప్పుడు ఈ మైక్ ఉంది, ఎవరు దీన్ని తయారు చేసింది? మనిషే కదా, కానీ ఆ మనిషి యంత్రంలో మారిపోతున్నాడు. మనిషి యంత్రాల్ని తయారు చేస్తూ ఆ మనిషి యంత్రంలో మారిపోతుంది. అంటే దీనిలో ఒక స్పందన లేకుండా ఒక ఇదిలో ఎవడేం చెప్తే అది నిజం, ఇదంతే కదా, మనం ఏం చెప్తే అదే అనుకుంటుంది. అలాగే మనం మారిపోతున్నాం, ఎంత చదువుకున్నా మూర్ఖులుగానే ఆలోచిస్తున్నాం, అందుకే మూఢనమ్మకాలు పెరుగుతున్నాయి. ఇప్పుడు మీరు సోషియాలజీ చదివితే చిన్నప్పుడు ఒక రాయిని చూపించి దేవుడు అని చెప్పేవారట పూర్వం, అంటే మనుషులు అడవుల్లో పెరిగే క్రమంలో. అప్పుడు వాళ్ళకి బట్టలు లేవు కదా, అప్పుడు విగ్రహాలు ఎలా ఉన్నాయి, బట్టలు లేవుగా విగ్రహాలకి, అంటే మనం బట్ట కట్టనప్పుడు విగ్రహానికి కూడా బట్టలు లేవు, మనం కట్టిన తర్వాత విగ్రహాలు కూడా మనకి ఎప్పుడైతే ఇల్లు కట్టుకున్నామో అప్పుడు దేవుడికి కూడా ఇల్లు కట్టారు. మనం ఎప్పుడైతే బట్టలు కట్టుకోవడం మొదలు పెట్టామో దేవుడికి కూడా బట్టలు కట్టారు. మనం ఎప్పుడైతే నగలు అలంకారాలు చేసుకోవడం మొదలు పెట్టామో దేవుడికి కూడా అలంకారాలు మొదలు పెట్టాం. అంటే ఒక నమ్మకం. అంటే మా నాన్నమ్మ అనేది చిన్నప్పుడు రాయిని చూపించి దేవుడు అనేవారు. తర్వాత ఇవన్నీ పెరుగుతూ చాలా సోషియాలజీలో కూడా ఉంది. కానీ మీరు ఏ పని అయితే చేస్తున్నారు అదే దేవుడు అనేది. ఓకే, మనం చదువుకుంటున్నాం అనుకో, మీకు అవి అవసరం లేదు, ఒక శక్తి ఉందని నమ్మితే కాసేపు ప్రార్థించుకో, ఒక 5 నిమిషాలు చాలు. ఎక్కడా కూడా దేంట్లో ఏ బుక్లో కూడా గంటల పూజలు చేయండి, గంటలు ఇచ్చేయండి లేదు. ఒక నమ్మకం అనేది మనల్ని ముందుకు నడిపిస్తుంది. బట్ మనం ఏదైతే నమ్మకాన్ని బలంగా నమ్మామో అది మూఢనమ్మకంగా మారిపోవడానికి ఇలాంటివి చేస్తూ ఉంటారు. అంటే ఎలా ఉంటుందంటే జనరల్గా ఎవరో ఒక గొప్ప వ్యక్తి చాలా ఉన్నతంగా ఎదిగాడు, ఒకేసారి సడన్గా పడేటప్పటికి ఏమవుతుందంటే ఎవడో ఏదో చెప్తాడు, ఒరే నువ్వు ఇది చెయ్యిరా, ఈ బలి చెయ్యి, అప్పుడు నువ్వు మళ్ళీ ఒక స్టేజ్కి వెళ్ళిపోతావు. అంటే ఆ టైంలో ఆ క్షణంలో ఇది కరెక్ట్ ఏమో అనే వేలో ఆ ఒక మూఢనమ్మకం వైపుకి వెళ్ళిపోతాం. ఇన్ని వేల కోట్లు పెట్టి వాళ్ళందరినీ మనం పోషిస్తున్నాం కదా, పోలీసుల్ని తుపాకులను కొంటున్నాం, అన్నీ చేస్తున్నాం. ఒక గంట లేకపోతే 10 నిమిషాలు పూస్తూ ఇవన్నీ నాశనం చేసేయచ్చుగా, లేకపోతే ఒక తాంత్రిక శక్తిని ఉపయోగించి పాకిస్తాన్ నాశనం చేయొచ్చుగా. ఎందుకు చేయట్లా? నిజంగా ఉంటే చెయ్యండి, చేసి చూపించండి. కానీ అది లేదుగా. కానీ అదంటే అదే చెప్తున్నాను, మన నమ్మకం. ఓకే,
ఆ నమ్మకాన్ని అతిగా వెళ్ళొద్దు. ఆ అతిగా వెళ్ళినప్పుడు ఈ మూఢనమ్మకాల్ని పెంచి పోషిస్తాం. ఓకే. అంటే ఒక అది మనిషిని చంపే అంత ధైర్యం ఆ టైంలో ఎలా వస్తుంది అదే నాన్న వాళ్ళకి నేను అనేది? అంటుంది వాళ్ళ మానసిక మూఢనమ్మకం. స్థితి ఎలా ఉంటుంది ఆ ఆ నమ్మకం. టైంలో అని? ఆ నమ్మకం అనేది ఎలా ఉంటుందంటే ప్లాసిబో ఎఫెక్ట్ అంటారు దీన్ని. ఓకే. నీకేమీ లేదు. అయినా సరే నువ్వు పదే పదే నా దగ్గరికి వస్తున్నావు. ఇది ఇది ఏసేసుకో అని ఏదో చిన్న పసుపుది నీళ్ళలో కలిపి ముద్దలా చేసేసి ఇచ్చేసాం. అది నువ్వు కొంతకాలం వాడి తగ్గిపోయింది. బట్ అది మెడిసినా? కాదు. అంటే ఒక నమ్మకం. ఆ నమ్మకం నీ మీద అలా పనిచేసింది. సో కాబట్టి వాడు పదే పదే చెప్పాడు అనుకో, "ఒరే ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే నువ్వు ఇంకా ముందుకెళ్ళిపోతావు" అని వాడు పదే పదే చెప్పేటప్పటికి ఏమవుతుంది? ఆ నమ్మకం బలంగా ఉండిపోతుంది కదా. ఎలా ఉంటుందంటే నీ ఫ్రెండ్ ఉంది. సుజిత నీ ఫ్రెండ్కి బాగాలేదే, పద వెళ్దామని నీ ఫ్రెండ్ అంటుంది. వెళ్తావు, నువ్వు బాగానే మాట్లాడావు. ఇంకో ఫ్రెండ్ వచ్చి నిజమేనే చాలా డల్ అయిపోయావు, ఏంటి ఇలా అయిపోయావు అంటుంది. మళ్ళీ ఇంకో 2 days తర్వాత మళ్ళీ వెళ్తారు. నువ్వు బాగానే ఉందని అది స్ట్రాంగ్గా చెప్పి లేదే మొన్నటి మీద ఇంకా సన్నబడిపోయావు, నీకు ఎవరిని ఏమైనా చేతబడి చేశారంటే అయిపోయి. ఇక్కడ ఏది పనిచేసింది? మాట బాగా పనిచేసింది. మాట అంత స్ట్రాంగ్గా చెప్పేటప్పటికి అమ్మో నిజమేనేమో నాకు ఎవరిని ఏదైనా చేశారేమో అప్పుడు మళ్ళీ ఈ తాంత్రికుల దగ్గరికి స్వామీజీల దగ్గరికి తిరగడం మొదలెడతాం. అదే ఒక మూఢనమ్మకమేగా. అంటే ఒక మాటని మనం పదే పదే అలా నెగిటివ్గా యూజ్ చేసినప్పుడు మనకు తెలియకుండా మనం వీక్ అయిపోతాం. వీక్ అయిపోయి ఆటోమేటిక్గా వాడు చెప్పాడు ఇది చేసేస్తే దేవుడు కూడా మనల్ని రక్షించేస్తాడు. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, పూర్వం ఇంత భారీగా గుళ్ళు గోపురాలు ఉన్నాయా? లేదు. ఎప్పుడు పెరిగాయి ఇవి? మనకి ఎప్పుడైతే డబ్బులు పెరగటం మొదలుపెట్టిందో దేవుడు కూడా డబ్బులమయమైపోయాడు. ఇప్పుడు స్కానర్ కూడా దేవుడి ముందు వచ్చేసింది. దేవుడికి డబ్బులు ఎందుకు అవసరమా? దేవుడు తింటాడా? అదే నువ్వు ఒక అమ్మాయిని చదివించి ఒక అబ్బాయిని లేని వాళ్ళని చదివించు, వాడు ఈ సమాజానికి ఉపయోగపడతాడు. కాబట్టి దేవుడు ఉన్నాడా లేదా మనకు అనవసరం. నువ్వు ఉన్నావనేది నిజం, ఒక మానవత్వం ఉన్నది నిజం, దాన్ని నమ్ము. ఎప్పుడైతే మానవత్వాన్ని, మానవ వనరుల్ని అభివృద్ధి చేసే విధంగా సైన్స్ ముందుకెళ్తుందో అప్పుడు ఈ సమాజం ఇంకా అభివృద్ధి చెంది. కాబట్టి ఒక శక్తి ఉందని నమ్ముతున్నావు కాబట్టి ఆ శక్తిని ఓకే నీలో ఉంచుకో, నువ్వు చెయ్యి, నువ్వు ఎంతవరకు చేయగలిగితే అంతవరకు చెయ్యి. బట్ ఈ మూఢనమ్మకం వైపు వెళితే మటుకు సమాజం అభివృద్ధి నాశనం అయిపోతుంది. సో కాబట్టి అది ఎంతవరకు నమ్మాలి? ఇది నిజంగా అలా జరిగితే పాకిస్తాన్ నాశనం చేసేద్దాం అని నరబలులు ఇచ్చేసేయండి, నాశనం అయిపోతే గుడ్. సో కాబట్టి ఆ వేలో ఆలోచించండి. అంటే మన ఆలోచనలు అనేవి నెగిటివ్గా వెళ్తే నెగిటివ్ వైపు వెళ్ళిపోతాయి, పాజిటివ్గా ఆలోచిస్తే పాజిటివ్గానే వెళ్తాయి. అది మన చేతుల్లోనే ఉంది. ఓకే. మనం బాగాలేదంటే బాగాలేదు, బాగుందంటే బాగుంది, మన ఆలోచనేగా అది. అదే ఇంకొకటికి నువ్వు బాగాలేదనేది వాడికి బాగుంది అంటే వాడి ఆలోచన. సో నమ్మకం కూడా అంతే. సో మనిషి ఆలోచనతోటే అన్ని నమ్మకం, ముఖ్యంగా అక్కడ నమ్మకం. ఒకడు పదే పదే చేసి అంటే కొంతమందికి ఏమవుతుందంటే ఇంట్లో వాళ్ళు పదే పదే చెప్పి ఇది చేస్తే బాగుంటుంది, అది చేస్తే బాగుంటుంది. అంటే నా దగ్గరికి వచ్చిన కేసులు నేను చూస్తే పాపం వాడు ఎప్పుడు వాళ్ళ అమ్మ ఏంటంటే ఎగ్జామ్కి వెళ్ళే ముందు దండం పెట్టించుకునేది. దేవుడి దగ్గరికి ఒరే దండం పెట్టి గుడికి ఎగ్జామ్కి వెళ్ళరాను. ఒకరోజు దండం పెట్టుకోవాలి, వాడు ఎగ్జామ్ రాయలేదు వాడు దండం పెట్టుకోలేదు కాబట్టి రాయలేదు. నేను తర్వాత క్యాజువల్గా చెప్తూ ఓకే నాన్న నువ్వు దండం పెట్టుకోలేదు కదా అందుకే పోయింది కదా, కానీ నువ్వు చదివిన విషయాలు నీ మైండ్లో ఉన్నాయా లేదో నువ్వు ఒకసారి అబ్జర్వ్ చేయి, నేను ఇప్పుడే అడుగుతున్నాను నిన్ను అంటే టకటకా చెప్పాడు. మరి ఇప్పుడు నువ్వు దండం పెట్టుకుని రాలేదుగా ఇక్కడికన్నా. అప్పుడు వాడు అన్నాడు నిజమే కదా నేను దండం పెట్టుకుని రాలేదు కదా, అయినా నేను చెప్పాను కదా, అంటే నాలో టాలెంట్ ఉంది, నా మెమొరీ బాగుంది. సో కాబట్టి ఒక నమ్మకం నాన్న. అమ్మకి ఏంటంటే చిన్నప్పటి నుంచి మిమ్మల్ని బాగా చూస్తే దేవుడు రక్షిస్తాడు అనే ఫీలింగ్. దేవుడు రక్షిస్తాడంటే గాల్లో దీపం పెట్టి రక్షించు అంటే రక్షిస్తాడా? లేదు కదా. ఇప్పుడు చూడు, నువ్వు ఆ దండం పెట్టుకోలేదనే ఆలోచనతో నువ్వు ఎగ్జామ్కి వెళ్ళావు కాబట్టి నువ్వు రాయలేకపోయావు. అదే ఫోన్లో ఏమైందిలే నిన్న పెట్టుకున్నాను కదా ఈరోజు పెట్టుకోలేకపోతే ఏమైంది అని నువ్వు అనుకుంటే నిజంగా రాసేవాడు. తర్వాత నుంచి నువ్వు ట్రై చేయన్న, తర్వాత నుంచి వాడు ఎప్పుడు ఇంకా ఆ దండం పెట్టుకోకుండా వెళ్ళి అమ్మకి దండం పెట్టుకొని అమ్మ ఇల్లు వస్తానని అమ్మకి చెప్పేసి వెళ్ళేవాడు. ఇప్పుడు ఇంకా బాగా రాస్తున్నాను మేడం అంటే ఒక నమ్మకం అంతే. ఓకే. కాబట్టి ఇది ఉందా లేదని మనకు అనవసరం, బట్ నీ శక్తి ఏంటనేది నువ్వు తెలుసుకోగలగాలి. అలాగే ఎదుటివాడి శక్తిని కూడా నువ్వు తెలియచెప్పగలగాలి. అలా తెలియచెప్పినప్పుడే ఈ మూఢనమ్మకాలు అనేవి తగ్గుతాయి.
రైట్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. సో వెల్కమ్. చాలా టైమ్ మాకు స్పెండ్ చేసి, సో అందరూ నిత్య జీవితంలో అనుభవిస్తున్నటువంటి చాలా రకాల ప్రాబ్లమ్స్ గురించి ఇవాళ ఈ పాడ్కాస్ట్‌లోని డిస్కస్ చేశాము. సో ఐ హోప్ అందరికీ కూడా ఇది కనెక్ట్ అవుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళందరూ అనుభవించేవే మనం మాట్లాడాం కాబట్టి. సో వాళ్ళందరికీ ఒక సొల్యూషన్ కూడా దొరికిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.